చాలా హ్యాపీగా. నమస్తే ఆల్ మాస్టర్స్. ఎంతో చక్కగా గిరిజమ్మ మనకు ధ్యానం చేయించారు ఇప్పుడు. ఎంతో చక్కటి గూఢార్థం ఉన్న పాటతో మాస్టర్స్. అమ్మకు ఎన్నో కృతజ్ఞతలు గిరిజమ్మకు. మనని ఆత్మ పురోగతి క్రమంలో ముందుకు తీసుకెళ్లడానికి మనకి చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించింది ఈ సరోజమ్మ. ఎప్పటికప్పుడు మా బిడ్డలు ఎదగాలి ఎదగాలని చూస్తుంది మాస్టర్స్. ఆ అమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మా నమస్తే మాస్టర్స్. ఈ 22nd ఎపిసోడ్ విన్న వాళ్ళందరూ తప్పకుండా హ్యాండ్ రేజ్ చేయండి, మీ నాలెడ్జ్ ని పంచుకోండి. చాలా నాలెడ్జ్ ఉంది మాస్టర్స్ ఈ సెషన్ లో అయితే. చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. అసలు నాకు ఈ రోజు వింటుంటే లాస్ట్ కి వచ్చేసరికి రామాయణం గురించింది. సరి అయిన అంటే సీతాయనం నుంచే కరెక్ట్ అయిన ఏంటి రామాయణం అంటే అసలైన విషయం ఏంటి, ఇన్ని రోజులు తెలిసిన జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానంలో నుంచి బయటపడ్డాం మాస్టర్స్. ఎందుకు అసలు సీతామాత అడవికి వెళ్తుంది, ఎందుకు అసలు రావణాసుడు రాముడు సీత మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి, వాళ్ళ దివ్య ప్రణాళిక ఏంటి, ఆ దివ్య ప్రణాళిక కోసమే వాళ్ళు ఈ జన్మ తీసుకున్నారని ఏ విషయాలు తెలియనప్పుడు ఎప్పుడు రావణుని తిట్టుకోవడమే మనం చేసే పని, ఇంకోటి ఏం ఉండదు అనమాట. రావణుడు అట్లా చేస్తే ఇట్లా చేస్తే సీతమ్మను బాధ పెట్టే ఒక్కొక్క టైంకు రాముని కూడా తిట్టుకున్న టైంలు ఉన్నాయి మాస్టర్స్. అరే, అంత కడుపుతో 9 నెలల కడుపుతో ఉన్న సీతమ్మని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడే లక్ష్మణ్ని. అరే, అంటే ఆ జ్ఞానం లేనప్పుడు ఎంత అదృష్టం కదా మాస్టర్స్. ఈ ధ్యానంలోకి వచ్చి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మనం ఎంత అదృష్టవంతులము. అసలు అమ్మ చెప్పిన సీతాయానం అయితే నేను ఎలా విన్నానంటే మాస్టర్స్, ప్రతి వారానికి 2 రోజులు చెప్పేది. అసలు టైం కాకుంటే మా అత్తయ్య అప్పుడు కూడా ఇక్కడే ఉన్నది, కరోనా టైం కదా. సరిత సరిత ఈ రోజు టైం అవుతుందిరా, ఈవినింగ్ నువ్వేదో వింటావు కదా, విను విను అనేది అనమాట. అస్సలు అంత లైవ్ గా ఎంత బాగా విన్నామంటే, అందుకే ఆ సీతాయనం బుక్ చదవాలన్నా చదవాలనిపించదు మాస్టర్స్. అమ్మ ఎంత బాగా చెప్పారో అసలు అది. నేనైతే మధ్యలో మధ్యలో మళ్ళీ కూడా వినడం, మా వాళ్ళందరికి పంపించడం చేశాను ఆ కల. ఆ సీతాయనం విన్న తర్వాత ఇక్కడ సీతామాత గురించి చెప్తే మళ్ళా అంతా ఆ సీతాయనం స్టోరీ అంతా ఇలా సింహావలోకనం జరుగుతున్నట్టుగా అనిపించింది నాకు. ఈ రోజు వింటుంటే కూడా మళ్ళా అమ్మ సరోజమ్మ చెప్పింది జ్ఞాపకం వస్తుంది. ఎంత క్లారిటీగా ఎంత విడమర్చి అసలు నిజంగా అంటే మనకు ముద్దలు కలిపి నోట్లో పెడుతున్నారు మాస్టర్స్ జ్ఞానాన్ని. దాన్ని మన జీవితంలో అప్లై చేసుకొని మనం తినడమే మన మన రెడీగా ఉండాలి అది చేయడానికి. ఈ రెడీగా ఉండాలనే దాని గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని ముందరికి వెళ్దాం మాస్టర్. మనము స్కూళ్ళల్లో ధ్యానం చెప్పడానికి వెళ్తాం మాస్టర్స్. అక్కడ అందరూ పిల్లలు వినరు. ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు మాత్రమే వింటారు మాస్టర్స్. ఎందుకంటే మేము ఇన్ని స్కూళ్ళలో చెప్తే ఇంతవరకు మేము బీసీ హాస్టల్లో పిల్లలని చూసినట్టుగా ఏ స్కూల్లో పిల్లలని చూడలే. అక్కడ ఉన్న ప్రతి పిల్ల చెప్పిన జ్ఞానాన్ని పాటించడం, వాళ్ళు ధ్యానాన్ని నేర్చుకోవడం, వాళ్ళ ఆ ధ్యానం వల్ల లాభాలు పొందడం, మళ్ళీ ధ్యానాన్ని 10 మందికి పంచిపెట్టడం చేశారు. నిన్న మొన్న కొన్ని ఓ స్కూల్కి వెళ్తున్నాం, అది పల్లెటూరులో. అసలు అక్కడ చూసినాక 5 days అయ్యింది, నిన్న 5th డే. అయినా మనం చెప్పిన ఒక్క నాలెడ్జ్ కూడా వాళ్ళు తీసుకోలే మాస్టర్స్. తీసుకోలేదు. అంటే అప్పుడు అర్థమైంది, పత్రి సార్ అందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పారు అనిపించింది నాకెందుకు. మీరేమి వెంట పడద్దు, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇప్పుడు చాలు అంటారు సార్. అంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఏది మన ముందరకు వచ్చినా తీసుకుంటాం. ఇప్పుడు అమ్మ కూడా చెప్తున్నారు సాక్షి. అమ్మ అన్నారు, ఇప్పుడు మీరు దీనికి సిద్ధమయ్యారు కాబట్టి మీ దగ్గరికి సాక్షి వచ్చింది, జ్ఞానం మీ ముందుకు వచ్చింది, మీరు ఈ స్థితికి వచ్చారు, ఇది తీసుకునే స్థితికి వచ్చారు కాబట్టి. నిజం మాస్టర్స్. ఏదైతే మనం తీసుకునే స్థితికి వస్తామో, మనం నేర్చుకునేది ఉంటుందో అది మన ముందరకు వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది 22వ ఎపిసోడ్ లో ఆ అసలు సీతామాత గురించే కాకుండా అహం గురించి కూడా ఎంత బాగా చెప్పారు. అసలు విరమర్చి ఉంది మాస్టర్స్. ఆ అసలు స్త్రీ నేతృత్వం నుంచి పురుష నేతృత్వంలోకి ఎందుకు మారింది, మరి ఆ పురుషులు ఎందుకు పిల్లలను తల్లుల నుంచి దూరం చేశారు, అలాంటి విషయాలు ప్రతి ఒక్కటి మాస్టర్స్ ఎంత వివరంగా చెప్పారో మనకు దీంట్లో. ఎస్ మాస్టర్స్, మీరు ఎవరైతే మీ ఎక్స్పీరియన్స్ కానీ మీది కానీ షేర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఎపిసోడ్ లో ఉన్న నాలెడ్జ్ ను ఎంకరేజ్ చేయండి మాస్టర్స్ ప్లీజ్. ఎంకరేజ్ చేయండి మాస్టర్స్. ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ను. నేనే ఇక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను మాస్టర్స్ అహం గురించి. అమ్మ ఇక్కడ చెప్పారు,
యూట్యూబ్లలో ఫేస్బుక్లలో మనం ఒక పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు డన్ అని పెట్టడము సూపర్ అని పెట్టడము అలా పెడితే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. నిజంగా మాస్టర్స్ నేను కూడా ఇంతకు ముందు ఇప్పుడు లేదు ఇంతకు ముందు అసలు వాట్సాప్ గ్రూప్లలో ఏదైనా పెడితే మళ్ళీ మళ్ళీ చూసేదాన్ని మాస్టర్స్. అరే ఎంతమంది వాళ్ళు సూపర్ అన్నారు, ఎంతమంది ఓకే అన్నారని. అంటే మనం ఎంత గుర్తింపుని కోరుతాం కదా మాస్టర్స్. మనం గుర్తించాలి, అందరు ఎక్కడ తిరిగి మనం గుర్తించాలి అనేది. అసలు నిజంగా అంటే నన్ను ఈ రోజు ఎపిసోడ్ వింటూ నవ్వుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అది లేదు. మనకు నచ్చింది అదే గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాం అంతే. దాని గురించి ఎవరు చూసినా లేదు, దాన్ని ఎవరు తీసుకున్నారా లేదు, ఎవరు సూపర్ అని పెట్టినరా లేదు, ఏది లేదు మాస్టర్స్. ఇంకొకటి ఏముండేది, ఎక్కడైనా జూనియర్ లో క్లాసెస్ చెప్తే ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు, ఎంతమంది అక్కడ మెసేజ్ పెడతారు, తర్వాత ఆయన వచ్చేసి మేడం మీరు సూపర్ చెప్పారు, మీరు ఎక్సలెంట్ గా చెప్పారని చెప్తారు అనేది ఉండేది మాస్టర్. ఇప్పుడు లేదు. నాకు తెలిసిందేదో నేనేదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది నేను పంచుకుంటాను అంతే. అంటే మనలో మార్పును చూసుకోవాలి మాస్టర్స్. నిజంగా అంటే ఎపిసోడ్ వింటుంటే నేను అదే చూసాను, ఆ మార్పునే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అరే అమ్మ చెప్తూ ఉంది, ఆ మార్పును అబ్జర్వ్ చేస్తూ ఉంటే నిజం ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం గుర్తింపు కోసము మనని ఎవరైనా గుర్తిస్తారని ఒక పోస్ట్ చేస్తే ఎంత బాధపడతాం మాస్టర్. అరే ఇంత మంచి పోస్ట్ చేశానే, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశానే, కానీ ఎవ్వరు ఓకే అని లేదు, ఎవరు సూపర్ అని లేదే అంటే లోపల ఎక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఒక బాధ కూడా ఏర్పడుతుంది మాస్టర్స్. కానీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకపోయేసరికి అక్కడ బాధ కూడా లేదే లేదు. ఆనందంగా మనకి ఏది నచ్చితే అది దాన్ని 10 మందికి పంచుతున్నాం. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనే ఆలోచన లేదు, ఆ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు మాస్టర్స్. ఇంకొకటి అహం గురించి అంటే లేమి లేకుండా ఉంటే అహం ఉండదు, ఎక్కడైతే లేమి ఉంటుందో అక్కడ అహం ఉంటదని చాలా బాగా చెప్పారు దీంట్లో. ఎస్ గిరిజమ్మ హ్యాండ్ రైజ్ చేశారు. గిరిజా మేడం వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే. అదే మీరు చెప్తూ ఉంటే గుర్తు ఆనంద్ కర్ణేష్ గారి ప్రశ్న గుర్తొచ్చి అదే వెంటనే గుర్తొచ్చింది. ఆయన అన్నారు కదా బయటకి వెడితే అమ్మా ఇప్పుడు ఒక అపరాధ భావం అనిపిస్తుంది అని. ఇప్పుడు నాకు అలాగే ఉంటుంది. 2 ఏళ్ల నుంచి అంత డాక్టర్స్ అందరూ కలుస్తూ ఉంటారు అన్నిటికీ, వాళ్ళ భార్యలు ఐఎంఏ గాని, ఫంక్షన్స్ గాని, ఉమెన్స్ డే గాని. ఇది వరకు వెళ్ళేదాన్ని, ఇప్పుడైతే అస్సలు వెళ్ళబుద్ధి కాదు. ఫస్ట్ థింగ్ మనకి తిండిలో తేడా వచ్చేసింది. ఆ అక్కడ నాన్ వెజ్ లేనిదే అసలు ఉండదు కూడా. స్నాక్స్ సైతంగా ఏవో ఉంటాయి, మనం ఏం తినలేము. తీరా వెళ్ళాక ఏం తినకుండా రాత్రి వరకు ఏం ఉంటాం అసలు. రెండోది ఆ మాటలు, అవన్నిట్లో నేను ఎంతో చాలా వేరే అయిపోయాను అని ఎంత పదే పదే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇమ్మడం లేకపోతున్నాను. అందరూ ఏంటి ఏంటి మేడం ఇన్ని రోజులైంది రావట్లేదు, ఇన్ని రోజులు అయింది రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే కలవలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళది ఎంతసేపు భౌతిక ప్రపంచం, అంటే ఇవి చేయించుకున్నాం అవి చేయించుకున్నాం, ఆ అంటే అంత అవతల వాళ్ళది ఎంత ప్రాక్టీస్ ఉంది, ఎంత డబ్బు, ఇది అది అదే ఆస్తులు అంతా వాటిలోనే. ఇప్పుడు మనకి దాంట్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే అదే అంటే నేను అంటే నా అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే మనం ఈ తోవలో వచ్చాం కాబట్టి అవన్నీ కాదు అని అన్న. వాళ్ళంటారు ఏమైంది ఊరికి రండి అంటే, ఊరికినే వెళ్ళి వాళ్ళందరూ తింటున్నప్పుడు నేను అక్కడ ఏం కూర్చుంటాను అసలు. అంటే ఆ మాటలు గాని ఆ ఫుడ్ గాని అన్నిటికీ దూరంగా పారిపోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ నిన్న ఆనంద్ కర్ణేష్ గారు చెప్పింది ఆ అమ్మ అపరాధ భావం లాగా కొంచెం గిల్టీనెస్ అనిపిస్తుందని, సేమ్ అదే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఎందుకంటే మనం ఉన్న సొసైటీలో మనకు తప్పదు ఇదనమాట. కాబట్టి అది అవాయిడ్ చేయడం అవుతూ ఉంటుంది అనమాట వెళ్ళడానికి అట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ, కరెక్ట్ గా చెప్పారు మీరు. నిజం మాస్టర్స్. ఇక్కడ ఈ చాప్టర్స్ లో ఇంకొకటి ఏంటి, 22nd ఎపిసోడ్ లో చక్రాల గురించి స్టార్ట్ అయిపోతుంది. అందుకే అమ్మ అప్పుడే మీరు చక్రాల గురించి స్టార్ట్ అయిందని మొత్తం సరిత అడగకండి. ఆ, మిమ్మల్ని మీకే చెప్పారు సరిత అడగద్దు అని. లాస్ట్ లో. ఎస్. చక్రాల గురించి చెప్తూ చక్రాల గురించి అడగొద్దు, ముందు మస్తు వచ్చింది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను నా ఎపిసోడ్లలో ఉంది అని. కానీ నిజంగా మాస్టర్స్ చక్రాలలో కూడా నాకు క్లారిటీ మాత్రం 1000 Seeds of Joy లోనే మాస్టర్స్. అంత క్లారిటీ తెలియదు, విన్నాను ఇంతకు ముందు కానీ అంటే ఇంత ధ్యాస పెట్టి వినకపోయి ఉండొచ్చు కూడా. కానీ ఇప్పుడు చక్రాల గురించి ఒక క్లారిటీ కూడా ఇందులోనే వచ్చింది, 1000 Seeds of Joy ఉన్నప్పుడే విన్నప్పుడే. కింది 3 చక్రాలు, ఇక్కడ ఇంకొకటి ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్తాను. కింది 3 చక్రాలకి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారం పొందినట్టుగా, ఎన్లైటన్మెంట్ అయినట్టుగా అని చెప్తారు.
అసలు ఇప్పుడు మనకి ఇక్కడ రాముడి గురించి, సీత గురించి, రావణుడి గురించి కూడా ఎంత బాగా వివరించారు. అసలు సీతామాత, రావణుడు అక్క రాముడు ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ పిన్నమ్మ చెప్పినా ఎక్కడైనా ఏదైనా కామెంట్ చేశారా మాస్టర్? ఏ కామెంట్ చేయడు. చేయకుండా అమ్మ చెప్పింది నేను వెళ్తున్నానే వెళ్ళిపోతాడు అంతే. కానీ అది ఆయన డివైన్ ప్లాన్ అనే విషయం మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు కృష్ణుడు అంటే దేవుడిగా చూసినాం, కానీ రాముడిని ఫస్ట్ దేవుడిగా ఎవరు చూడరు మాస్టర్స్. తన తర్వాత దేవుడిగా విష్ణుమూర్తే రాముడిగా వచ్చాడు అనే విషయం తర్వాత మనకు లాస్ట్ కు రామాయణం అంతా అయిపోయినప్పుడు కానీ తెలియదు. సౌండ్స్ వస్తున్నాయి కదా బయట నుంచి? ఏదైనా సౌండ్ వస్తుందా మేడం? అసలు మనకు ఏమీ తెలియనే తెలియదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది? అందుకే అమ్మ ఇక్కడ చెప్తారు, అసలు రాముడు అనేవాడు, రాముడు మన మనుషులకు ఒక ఎగ్జాంపుల్ మాస్టర్స్. జీవించాలంటే, రాముడిని చూసి జీవించాలంటే ఎంతో ఉంది రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ఆయన డివైన్ ప్లాన్ ప్రకారమే ఆయన ముందుకంతా వెళ్తూ ఉన్నాడు. అసలు సీతమ్మ డివైన్ ప్లాన్ ఏంటి? నేను ఒక్కదాన్ని, నేను ఒంటరిగా గడపాలి అనేది ఆమె డివైన్ ప్లాన్. ఆమె డివైన్ ప్లాన్ ప్రకారమే ఆమెను రాముడు పంపిస్తాడేమో కానీ ఆమె వెళ్ళింది మాత్రం ఆమె డివైన్ ప్లాన్ ప్రకారమే తన అడవికి వెళ్తుంది. పిల్లలని కూడా ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే చెప్తుంది, పిల్లలని కూడా ఆమెకి ఎలా పెంచాలని ఉంటుందంటే బాగా ప్రకృతిలో అలా పెంచాలని ఉంటుంది అనే విషయం కూడా చెప్తుంది. అంటే చూడండి, అంటే ఇక్కడ నేనేం నేర్చుకున్నానంటే, మనం కూడా మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి. ఆ ఎన్నో వస్తున్న దాన్ని వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు, నా పక్క వాళ్ళు చేసిండ్రు, నా భర్త కష్టపెట్టింది, నా అత్త కష్టపెట్టింది, నా తోటి కోడలు కష్టపెట్టింది అనుకోకుండా ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చినామో, ఇది నేను ఎంచుకున్న మార్గము, నా డివైన్ ప్లాన్ ప్రకారమే వీళ్ళందరినీ నేను ఎంచుకున్నాను, నేను తెచ్చుకున్నాను, నేను వీళ్ళ నుంచి నేర్చుకోవడానికి, అనుభవాలు పొందడానికి కోసం మాత్రం నేను అందరినీ తెచ్చుకున్నానని ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ నేర్చుకుంటామో మాస్టర్, ఎక్కడ ఇంచు కూడా బాధ అనేదే ఉండదు, ఆనందంగానే ఉంటాం. ఓకే. నిజం కంటే అహం గురించి చెప్పినప్పుడు ఒకటి అనిపించింది. అది ఓపెన్ గా చెప్పుకోవాలి మాస్టర్స్, ఏమైనా సరే. ఈ రోజు మా సార్ ఏం చెప్పాడు, రాత్రి బిస్బెల్ బజ్జీ అన్నాడు. నిన్ననే కొద్ది మోషన్స్ అయినాయి, నేను ఆ బిస్బెల్ బజ్జీ అని ఏం చేయన్నాడు, నిన్ననే మోషన్స్ అయినాయి అన్నాను రాత్రి. మార్నింగ్ లేసినాక సరేలే బిస్బెల్ బాతీ చేస్తానన్న తర్వాత, ఎలా చేస్తామో యూట్యూబ్ లో చూసి చేయన్నాడు. అంటే ఎన్నో సార్లు చేశాను కదా అన్నాను. అన్న తర్వాత అరే నాకెందుకు ఒక్క వెంటనే ఎరకలోకి వచ్చాను మాస్టర్. అరే నాకెందుకు అంత అహం, చెప్పినట్లు వినొచ్చు కదా. అరే ఇంత సాక్షి గురించి నేర్చుకుంటూ కూడా నోరు ఎందుకు ఇప్పడమని, సరే అన్న అంటే ఏం చేసిండు, మంచిగా ఫోన్ తీసుకొని వచ్చి యూట్యూబ్ ఆన్ చేసి ఒక ముగ్గురు నలుగురు బిస్బెల్లి బాత్ ఎలా చేయాలో, దానికి కావాల్సిన మసాలా ఎలా చేయాలో ప్రశాంతంగా చూసిన మాస్టర్స్. నిజంగా నన్ను నేను గమనించుకుంటే, ఓకే సరిత, ఇక్కడ నీ భర్త దగ్గర నీ అహాన్ని తగ్గించుకున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గర అహం ఉండకుండా పిల్లల దగ్గర, భర్త దగ్గర లేస్తూనే ఉంటుంది మాస్టర్స్. ఇలా నేనున్నాను, ఇలా పైకి లేస్తుంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసుకున్నాను. నన్ను ఓపెన్ గా చెప్తున్నా నేను ఇప్పుడు. మా సార్ ప్రశాంతంగా చూపించెళ్ళిండు. చూపించినాక ఆయన ఎలా అయితే చూపించిండో అలానే చూసినాక చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ నాయనా అని చెప్పిన. అంటే నేను ఎప్పుడైతే నేనే అమ్మో నేను చెయ్యగలను, నేను చేస్తా కదా, నేను ఇన్నిసార్లు చేసినా కదా అని ఒక అహంతో ఉంటే ఆయనలోని ప్రశాంతతను నేను పోగొట్టేదాన్ని అనిపించింది మాస్టర్స్. ఈ మధ్యలో నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను, సాక్షిగా ఉండడం, వెంటనే ఎరుకలోకి రావడం, అందరిలో పరమాత్మ తత్వాన్ని చూడాలి. అంటే వైట్ పేపర్ నే చూడాలి, అంటే పరమాత్మ తత్వాన్ని, అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడు, అది స్టార్ట్ చేశాను. నిజంగా అంటే ఆ ఎరుకలోకి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మాస్టర్. వెంటనే ఎరుకలోకి వచ్చింటే అమ్మో అమ్మ చెప్తున్న అహం ఇదే కదా అని అనిపించింది. అక్కడ వింటుంటే నాకు ఇది అయిపోయిన వెంటనే అహం టాపిక్ వస్తుంది దాంట్లో, అమ్మమ్మో తొందరనే ఎరుకలోకి వచ్చాను కదా. అంటే ఇలాంటివి అక్కడ విన్న జ్ఞానము, దాని పరమార్థం ఏంటి, దాని అంతరార్థం ఏంటి, దాన్ని మనం ఎలా మన జీవితంలో అప్లై చేసుకోవాలనేది నాకు ఈ రోజు సెషన్ వింటుంటే చాలా అనిపించింది మాస్టర్స్. అందుకే ఓపెన్ గా షేర్ చేసుకుంటున్నా. పర్లేదు, ఓపెన్ గా షేర్ చేసుకుంటున్నా, అన్ని మన లోపల ఉన్న బయటకు వస్తాయి, లేకపోతే రావు మాస్టర్స్. అందుకే కదా అమ్మ సహేలి సెషన్ కూడా మనకు పెట్టింది దాని గురించే. ఎప్పుడైతే ఓపెన్ గా మనం షేర్ చేసుకుంటామో, దాన్ని అమ్మ ఏమంటుంది, మనకు ఉంది అహం అని గుర్తించినామంటే అహం నుంచి మనం పక్కకు జరిగినట్లని చాలా సెషన్స్ లో ఇంతకుముందు చెప్పింది అమ్మ. ఈగో టు బ్లిస్ గానీ, ఎరుక సెషన్ లో గానీ చెప్పింది. అంటే మనం గుర్తిస్తున్నా, అంటే నాకు అనిపించింది ఏంట, ఓకే నేను గుర్తిస్తున్నా ఇక్కడ ఉంది అహం అనేది. నేను ఎందుకంటే చాలా సార్లు నేను కూడా అమ్మతో కూడా పంచుకున్నా ఇది. ఎందుకమ్మా ఎక్కడ కోపం రాకున్నా భర్త దగ్గరకు వచ్చేసరికి కోపం వస్తుందంటే అక్కడ గమనిస్తున్నా మాస్టర్, ఒక ఎక్స్పెక్టేషన్, అటాచ్మెంట్, నా వాడే అటాచ్మెంట్ మాస్టర్స్. అసలు ఆ అటాచ్మెంట్ లో నుంచి కూడా పక్కకి జరగాలనేది ప్రాక్టీస్ చేస్తున్నా మాస్టర్స్. అరే ఎందుకు తనని తనుగా నేను యాక్సెప్ట్ చెయ్యొచ్చు కదా, తను ఎలా ఉంటే అలానే.
వాకింగ్కి వెళ్ళకుంటే వెళ్ళని చాలా చెప్పేదాన్ని మాస్టర్. మారిపోయినా ఇప్పుడు. ఓకే, ఆయన ఇష్టం, వెళ్తే వెళ్తాడు, వెళ్ళకపోతే వెళ్ళాడు, ఆయన గురించి ఆయనకు తెలియదు, నేను ఎందుకు అక్కడ ఆయన వెళ్ళని చెప్పాలని. అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ, ఓకే సరిత ఇంత ఇంత నువ్వు మారుకుంటూ మారుతున్నావు, సరే ఎవరిని అలానే యాక్సెప్ట్ చేయగలుగుతున్నావు అని. అంటే ఒక్కొక్కసారి వస్తుంటది మాస్టర్స్, రాది అని అన్నాను, వెంటనే ఎరకలోకి వచ్చి మళ్ళీ అరే ఇక్కడ నేను ఇలా కామ్గానే ఉండిపోవాలి కదా అనిపిస్తుంది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం. నమస్తే సరిత. అదే దీంట్లో అమ్మ చెప్పారు కదా సరోజమ్మ, ఆవిడకి నచ్చిన 2 పాయింట్స్. ఒకటేమో అమ్మ సీతమ్మ ఒంటరితనం కోరుకుందన్న పాయింట్ ఆవిడ చాలా నచ్చిందని. రెండోది మనం ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు అహం అని చెప్పి. ఇప్పుడు మీరు ఎట్లా చెప్పారో, మొన్న దీపావళి ఆ, 2 రోజులైంది కదా దీపావళి. మొదటి రోజు, రెండో రోజు మా మామగారు తద్దినం అనమాట. ఆయన ఆ రోజే చనిపోయారు. సో మాకు ఎప్పుడు దీపావళి పండుగ ఉండదు. అంటే ఉంటే పగలు ఆ పని, సాయంత్రం పండగ పని అన్నమాట. మొన్న 2 రోజులు వచ్చింది కాబట్టి మొదటి రోజే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఆ ముందు రోజు గులాబ్ జామ్ చేశాను. మీరు అన్నట్టే గులాబ్ జామ్ చేస్తే అందరికి ఇచ్చాను. మా వారు తిని ఎంత బాగుందంటే, నా జీవితంలో ఇంత బాగా గులాబ్ జామ్ తినలేదన్న. వెంటనే మీరన్నట్టే భర్త దగ్గరే వస్తుంది మనకు ఆహం. వెంటనే నేను అన్నాను, ఇప్పటికి 100 సార్లు చేశాను పెళ్ళైనప్పటి నుంచి 43 సంవత్సరాల్లో, ఇవాళ మీకు నచ్చిందా అంటే, అంతే నీకు ఎందుకు అలా వచ్చిందని. అప్పుడు మనసులో నా గిరిజ, ఆహం ఆహం, ఓకే ఓకే మనసులో సారీ అనుకున్నాను వెంటనే. అది ఎప్పుడు భర్త అంటేనే మనకు అనిపిస్తుంది, ఇవాళ బాగుంది అంటే ఎప్పుడు బాగాలేదా అంటాం. అది అది ఎలా అంటే ట్రిగర్ అవుతుంది అనమాట. నా జీవితంలో ఇంత టేస్టీ ఆ గులాబ్ జామ్ తినలేదన్నారు. అరే మీకు ఇప్పటికి 100 సార్లు చేశాను, అలా ఎలా అంటారంటే బాగుంది, ఇవాళ బాగుంది, చాలా బాగుంది అని. అంటే మీరు ఎప్పుడు అలాగే అంటారు. మళ్ళీ వెంటనే అనిపించింది, ఓ ఆహా మహా, అది కూడా ఉండకూడదు, తీసేయాలి. మీరన్నట్టే భర్త దగ్గరే వస్తుంది మనకు ఆహా, ఇట్లా లేస్తుంది అని చెప్దామని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సరిత మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. నాగలక్ష్మి మేడం మీరు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమ- నమస్తే నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. రియల్లీ ఈ సెషన్ చాలా బాగుంటుందమ్మా ఎవ్రీ వీక్. యాక్చువల్ గా నేను కూడా ఇప్పుడు సరిత చెప్పినట్టే, యాక్చువల్ గా అదే ఎంత ఎరుకులో ఉన్నా ఇంట్లోకి వచ్చేసరికి హస్బెండ్ ఏదన్నా అనగానే సడన్ గా వచ్చేస్తుంది. కానీ రియల్ గా నేను ట్రైనింగ్ సెంటర్ ఇల్లే అనుకుని డే టు డే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నానమ్మా. ఎంత ట్రై చేసినా మళ్ళీ వస్తూ ఉంటది. కానీ సేమ్ ఈ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ కూడా ఇలానే ఏదో డిస్కషన్ వచ్చింది, వెంటనే ఆయన ఒక మాట అంటే నేను ఒకటి అని వెంటనే మళ్ళీ నన్ను నేను కరెక్ట్ చేసుకుని నో నో కాదు, ఓకే లెట్ హిమ్ బి లైక్ దట్ ఓన్లీ అని యాక్సెప్ట్ చేసి యువతలకు వచ్చేసాను. తన పని తను చేసుకున్నారు, నా పని నేను చేసుకున్నాను. ఇంకా లేకపోతే ఏమవుతుందంటే అక్కడే ఉండి డిస్కషన్ అట్లా. అమ్మ చెప్తారు కదా, మార్చగలిగితే మార్చండి, లేకపోతే దూరంగా వచ్చేయండి అని. రియల్లీ అమ్మా, అది ప్రతిదీ ప్రతి నిమిషం అవేర్నెస్ తో ఉంటూ ఈ విజ్డమ్ తోటి జీవించడానికి మాత్రం ప్రతి స్టెప్ ఎక్కడానికి ట్రై చేస్తున్నామమ్మా. ఈ ప్లాట్ఫామ్ మాత్రం రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ కుటుంబంలోకి రావడం మాత్రం ఐఎమ్ బ్లెస్డ్. ఇంకేం మాటల్లో చెప్పలేను నేను. బట్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. ఇట్లా ఎన్నో ఎక్స్పీరియన్స్లు, డైలీ మిరాకిల్స్, డైలీ ఎక్స్పీరియన్స్లు. ఆ ఎరుకతోటి సాక్షి తత్వంతో ఉంటే అసలు రియల్లీ ఇట్స్ బ్లిస్ అమ్మా, అంతే. దెర్ ఇస్ నో ఆనంద. ఆ సోల్ ఇవాళ ప్రాజ్ఞ క్లాస్ లో కూడా మార్నింగ్ అదే ఈ కోశాల గురించి చెప్తూ, లాస్ట్ ఆనందమయ కోశం గురించి చెప్తూ ఉంటే, ఓహో ఇంత ఉందా అసలు మనలో అనేది నాకు అస్సలు నాకు జీరో నాలెడ్జ్ అమ్మా ఇంతకు ముందు. ఎన్నో విన్నాను కానీ ఏదో క్యాజువల్ గా ఇలా ఈ చెవిలో వింటూ ఈ చెవిలో వదిలేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏ వర్డ్ ఏ సెంటెన్స్ దీనికి అప్లై అవుతుంది మనకి అనేది ఈ చెవిలో విని లోపలికి తీసుకుని మళ్ళీ దాన్ని ఆచరించడానికి ట్రై చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. గిరిజా అంబాటి మేడం, వెల్కమ్ అమ్మా.
నమస్తే నమస్తే హమాండ్ ఆల్ మాస్టర్స్. అవును, చక్కగా ఉన్నాయి ఇవన్నీ వింటా ఉంటే. నిజమే, మనము ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణం చేస్తున్నాము, అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తున్నాము. ఎన్ని ప్రాక్టీస్లు చేసినా మనము, ఎన్ని చేసినా సముద్రంలో అలలు ఏ విధంగా అయితే అవి ఇంకా సముద్రము అనే ఆ సౌండ్ ఉన్నంత వరకు, అది సముద్రం ఉన్నంత వరకు అలలు అట్లే ఉంటాయని, ఇది కూడా అదే అంతే సత్యము. కాకపోతే దీన్ని మనం ఎంతవరకు దాన్ని మనము ఇప్పుడు 100 అనేది ఒక ఇదైతే దాన్ని మనం ఎంతవరకు రీచ్ కాగలము అనే ప్రయత్నంలోనే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా మళ్ళా ముందుగా ఇంకొంచెం అని మనం దాన్ని ఎక్కువ ఎదిగా తీసుకునే కొద్దీ ఏమవుతుందంటే అంతే ఇదిగా ఛాలెంజెస్ కూడా ఎదురవుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం ఇది చేసుకోకుండా అదే అంటే మనకు చెప్పిన మేడం ప్రాక్టీస్ ఏంటంటే ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెము రావు. అసలు ఇప్పుడు ఆలోచనలే తగ్గినాయి, మనకు ఆలోచన వేగమే తగ్గింది. మనకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా ఇది దాని ప్రవాహం తగ్గింది. ఎప్పుడైతే అది తగ్గుతుందో ప్రజెంట్ లోనే ఉంటున్నాము. ఇంకా గతం ఏది భవిష్యత్తుని గురించి అంటే కొంతవరకు ఆలోచిస్తాం, ఎందుకంటే ఫిజికాలిటీలో ఉన్నాం, అన్ని మనము ఒక దగ్గర చిన్న ప్లాన్ లేనిది ఇది కాదు. కానీ ఏదైతే వచ్చిందో అది ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామో అప్పుడు తానంతకు అదే నడుచుకుంటూ మన ముందరికి వచ్చి మేనిఫెస్ట్ అవుతుంది, యద్భావం తద్భవత్ అన్నట్టుగా. ఇంకా ఇంట్లో ఉంటావా, ఇవన్నీ ఎట్లా ట్రిగ్గర్ అవుతాయి అంటే మనకు ఇంట్లో అమ్మ ఇవి ఎన్నెన్నో జన్మల ఇవో కదా ఈ సంబంధాలు బాంధవ్యాలు ఇవన్నీ. అప్పుడు తీరినాటివి కొన్ని ఎన్నో. మనం ఇందాక గిరిజా మేడం చెప్పినప్పుడు ఎన్నిసార్లు నేను గులాబ్ జామున్ చేస్తే ఇప్పుడే నీకు నచ్చిందా అంటే అమ్మా ఒక పక్క సంతోషపడొచ్చు, అబ్బా ఎంత ఇన్ని రోజులు మెచ్చుకున్నారు మా వారు అని. సరే ఈ రోజు ఏం నీకు ప్రత్యేకత అని ఏదో మనం కొంచెం మాట్లాడొచ్చు, కానీ మనకు వెంటనే ఇన్ని రోజులు చేశాను కదా, అప్పుడంతా నేను బాగానే చేస్తున్నాను కదా, మరి ఈవేళ ఎందుకు ఈయనకు వచ్చింది అంటే ఆయనలో మార్పు, నీలో ఉండే మార్పు, మనలో ఉండే ఎనర్జీస్ వాళ్ళని కూడా పక్కన వాళ్ళని కూడా పరిమారుస్తాయి మేడం. నిజంగా మన ఆలోచన విధానం మన ఇంటిని, మన మనసును, మన ఇంటిని, మన విశ్వాన్ని ఎట్లా క్లియర్ చేస్తుందో సేమ్ ఇది కూడా అంతలే. అందులో మనకు ఒక ఫ్రీ విల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బయట వాళ్ళ దగ్గర మనకు అవన్నీ ఇది కావు కదా తొందరగా. అక్కడ ఒక లిమిట్ అనేది ఒకటి ఏర్పడిపోతుంది. వాళ్ళతో ఏదైనా మనం ఇచ్చే డిస్కషన్ లో కానీ ఏదైనా తొందరగా అనలేం. కానీ అట్లాంటి కూడా మనం ఇప్పుడు మన పిల్లలతో గాని, మన కుటుంబ సభ్యులతో గాని, మనలో మనం గాని ఎంత విచక్షణతో ఏ మాట మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఏమి అనేది ఇవన్నీ విచక్షణ పెరిగింది. ఆంతరంగికమైనటువంటి ఇది దాన్ని ఏమంటాము పరిశీలన అది పెరిగింది. కాబట్టి ఎన్నో విషయాల్లో మనం చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నాము మాస్టర్స్. ఇంకా చక్రాలు ఇక్రాలు అంటే ఇవన్నీ స్థితులు. మనకు ఈ కింద 3 చక్రాలు అంటే ముందు మనకు ఇది ఉండేది దేహపరంగా చూసుకున్నప్పుడు ఇవే కదా, సంసారము, ఇల్లు, వాకిలి, బంధాలు, బాంధవ్యాలు. ఇవన్నీ కరెక్ట్ గా ఎప్పుడైతే ఫాలో అవ్వగలుగుతూ ఇదో ఇట్లా మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా నేను అనేది తీసేసి ఇన్ని రోజులు అది ఎప్పుడు తెలుస్తుంది, మన తప్పు మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం సరిదిద్దుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీంతో అవతలలో కూడా మార్పును మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు ఎన్నో విషయాల్లో. ఇంతకంటే ఏం కావాలి మాస్టర్స్, ఇంకా మనకు చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అమ్మా, చాలా హ్యాపీ. అందరూ ఎంతో ఆత్మ పరిణితిని పొందుతా ఉన్నాం. మనకు అమ్మ ఈ జన్మలో మనకు ఇచ్చిన జ్ఞానము, ఆ త్రిమాతలు వీళ్ళకు ఈ గురువుల రూపంలో మనం సమకాలీనంగా ఇప్పుడు ఈ స్థితిలో ఆ ఈ సంధియుగంలో ఇట్లా మనం అందరం ఉండడము, దీన్ని తీసుకోవడం అంటే ఆషామాషా కాదు. చాలా ఇదమ్మా. ధన్యవాదాలు తల్లి అందరికి. థ్యాంక్ యూ. అయినా సంహారంలో సరిగములు విన్నాం. అప్పుడప్పుడు ఇలా ఉంటేనే మరి నిర్వీర్యంగా ఇదిగా ఉంటుంది. ఒక మాట అనాలి అనిపించుకోవాలా, సరదా అది కూడా అసలు ఏడ్పించుకోవాలి, అది కూడా అంటే టేక్ ఇట్ ఈజీ. ఇక్కడ మాత్రం ఏమి ఉండకూడదు. నువ్వేమైనా మాట్లాడు, గొంతులో నుంచి మాట్లాడాలి, గుండెలో నుంచి రాకూడదు. అది కరెక్ట్. గేమ్ అంటే అదే కదా. మనం గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ మనం అన్యాయం చేస్తామే అనుకోం కదా. గేమ్ అంటే బాగా తలపడాలి, పోటీ పడాలి, అట్లే ఉండాలా. అదే మాదిరి లైఫ్ లీడ్ చేద్దాం మేడం మనం అందరం కలిసి. ఓకే, థ్యాంక్ యూ. కరెక్టే గిరిజమ్మ, మీరు అన్నట్టుగా ఎక్కడ ఇప్పుడు భర్త దగ్గర ఉండొచ్చు, పిల్లల దగ్గర ఉండొచ్చు, ఏదైనా మాట్లాడి ఇక్కడికాడికే. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక మాట అనుకున్నామంటే మాట్లాడకుండా ఒక రోజు ఉండడము, 2 రోజులు ఉండడము, 4 గంటలు ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఇలా మళ్ళీ మాట్లాడితే ఇక్కడ మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ ఏంటండి అని మాట్లాడగలుగుతున్నాం. అంటే ఎందుకు ఈ నాలెడ్జ్ తెలవడం వల్ల. నిజమే, ఒక ఆట అంతే. ఆ ఆట లేకుంటే ఏముండదు మాస్టర్స్. ఎవరి నోరు మూర్చుకుంటాం, మన నోరు మనం మూసుకుంటాం, వాళ్ళ నోరు వాళ్ళు మూసుకుంటారు. మనం వండినమా వాళ్ళకి పెట్టినామా, తిన్నారా, పోయినరా, అంతకాడికే ఉంటది. ఇంకేం ఉండదు. అమ్మన్నట్టుగా
గిల్లి గజ్జాలు ఉండాలన్నమాట అప్పుడప్పుడు హ్యాపీగా నవ్వుకోవడానికి. అంతే మేడం, అది ఇంకా ఎంజాయ్మెంట్ రసవత్తరంగా ఉంటుంది మేడం ఆ పరిస్థితి. కాసేపు ఇదైపోయి మళ్ళీ నువ్వు ఇదైనప్పుడు అలక రెండుసేపు ఉంటుంది, మళ్ళీ పోయి మనం పోయి వాళ్ళు మనల్ని వచ్చి ప్లీజింగ్ చేసుకుంటా ఉంటే ఎంత బాగుంటుందని, ఎంత మజాగా ఉంటుంది, అంటే పెరుగుతుంది గౌరవం గాని, ప్రేమ గాని, అభిమానం గాని అన్ని పెరుగుతా ఉంటాయి. అడిగిపించేవమ్మా. అంతే ఇప్పుడు ఒకే అడిగిపించుకోవడాలు ఇప్పుడు లేవు. అన్ని నవ్వుకుంటూ మాట్లాడడం అంతే. ఇప్పుడు అంతే అడిగిపించుకోవడం లేవు, అడగడాలు లేవు, నవ్వుకుంటూ మళ్ళీ మాట్లాడడం. అంతే ఎస్. కదా. అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు, అప్పుడు కూడా వేదాంతం చెప్తున్నాం, అబ్బా ఇవన్నీ దేహపరంగా వదిలే చూడ్డాల్ అంతే అని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఈ స్థితి వచ్చేసింది ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి మేడం మనసు తెలుసుకొని మాట్లాడరా? లీలా బచ్చు మేడం మీరు మాట్లాడండి, తర్వాత వరలక్ష్మి మేడం మాట్లాడతారు. వెల్కమ్ మేడం, నమస్తే. మాస్టర్స్, అసలు ఈ విధంగా ఇలా పెట్టడం ఎపిసోడ్స్ చాలా బాగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ. చాలా విషయాలు తెలుస్తున్నాయి. మామూలుగా నాకు కోపం తక్కువే, కానీ మా హస్బెండ్ దగ్గర మాత్రం ఏదైనా అంటే కొంచెం వచ్చేస్తుంది. ఏంటో ఆయన ఏమనంటే నాకు ఏదో రైట్ ఉన్నట్టు ఆయన మీద అట్లా అన్నట్టు వచ్చేస్తుంది. కానీ అవి కూడా ఎక్కువ ఏం కాదు, కానీ వెంటనే మామూలు అయిపోతా. కానీ అతని మీద అయితే వెంటనే వచ్చేస్తుంది ఏదైనా అంటే మాత్రం. నాకు ఇంకా ఆయన మీద నాకు రైట్ ఉందనా తెలియదు, కానీ ఏంటో పిల్లల మీద కూడా అంత రాదు. అంత తొందరగా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ ఏం అవ్వను, ఓకే ఓకే అనుకుంటా. కానీ ఇప్పుడు అంటే నేనేం మనసుకు తీసుకొని కానీ వెంటనే అనేస్తాను. ఇంతకు ముందు అయితే కొంచెం ఏదైనా అంటే మాత్రం మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. ఒక రోజు విన్నారా మేడం ఈ ఎపిసోడ్ విన్నారా? 22nd ఎపిసోడ్ మొత్తం వినలేదు మేడం, నాకు కుదరలేదు. వాడికి మీకు ఏం నచ్చింది, మీరేం తీసుకున్నారు దాంట్లో నుంచి, అది షేర్ చేయండి మేడం. ఎందుకంటే ఇందులో ఈ ఎపిసోడ్ లో చాలా విషయాలు చెప్పింది. నేను కూడా ఇంకా మొత్తం అన్ని విషయాలు చెప్పలేదు, చాలా విషయాలు చెప్పిందమ్మా. నేను కొంచెమే విన్నాను మేడం, ఫుల్గా వినలేదు అసలు. దాంట్లో మీకు ఏం నచ్చింది, మీరేం తీసుకున్నారో చెప్పండి, మీకు ఏం అర్థమైంది అక్కడ? అదే పురుషాధిక్య సమాజం ఏ విధంగా మహిళ ఏ విధంగా వాళ్ళని బాధ పెట్టారు, మానసికంగా ఏ విధంగా బాధ పెట్టారు అన్న విషయం చెప్పారు. పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి తర్వాత ఇంతకు ముందు పండితులుగా స్త్రీలే ఉండేవాళ్ళు, కానీ దాన్ని కూడా పురుషులు వాళ్ళు లాక్కోవడం చేయడం జరిగింది వాళ్ళని. ఇది ఒక్కసారితో కాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా జరుగుతూ ఉండడం వల్ల దాని ఏమంటారు, జీన్స్ లో కూడా చేంజ్ చేసింది, మన జీన్స్ లలో కూడా అన్నట్టుగా చెప్పారు. డిఎన్ఏలో కూడా మార్పు, అది ఒక్కసారిగా రాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా జరగడం వల్ల మన డిఎన్ఏ కూడా ఆ విధంగా జరిగింది అన్నది చెప్పారు. ఎస్ మేడం. 12 పోగులు ఉన్న డిఎన్ఏలో 2 పోగులు మాత్రమే ఉందంట మాస్టర్స్. ఇంకో 10 పోగుల డిఎన్ఏ ఉందో ఎక్కడుందో మనకు తెలియదు. సైంటిఫిక్ గా ఎంత తెలుసు అంటే అమ్మ దీంట్లో చెప్తారు, ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చినాకనే ఆ డిఎన్ఏ గురించి ఇంకా తెలిసింది. పోలికలు వస్తూ ఉన్నాయి అనుకుంటున్నాం, అరే నేను నా భర్త ఇద్దరం తెల్లగానే ఉన్నామే, కానీ మన పిల్లలు ఎందుకు నల్లగా పుడుతున్నారు, ఎందుకు పొట్టిగా ఉంటున్నారు, ఎందుకు పొడుగా ఉంటున్నారంటే మన నుంచే కాదు, మన పూర్వీకుల నుంచి కూడా ఆ డిఎన్ఏ ఫార్మినేషన్ వల్ల అలా చేంజెస్ వస్తాయి. మనం అనుకుంటుంటాం మాస్టర్స్, నిజంగాంటే నేను మా ఇద్దరు పాపలు, మా పెద్ద పాప మా సార్ లాగా ఉంటుంది, అసలు మా చిన్న పాప ఎవరు లాకుంటుందో మాకు తెలియదు. తన ఫేస్ కట్ కొందరు చూస్తే నాలా ఉంటుందంటే నాలా ఉండదు. అంటే నాకు నిజంగా ఈ రోజు ఈ ఎపిసోడ్ వింటుంటే మా పాప కూడా గుర్తొచ్చింది. అందరూ అంటుంటారు అంటే ఏ పూర్వీకులో మరి వచ్చింది ఆమెకు ఫీచర్స్ అని అనిపించింది అనమాట. అంటే మనకు తెలియకపోవడం వల్ల ఎక్కడ ఏంటి అంటే, నాకు ఇక్కడ ఇంకొకటి ఏమనిపించింది అంటే మాస్టర్స్, కొందరిలో ఇలాంటి వాటి వల్ల భేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య. పిల్లలు తల్లిదండ్రుల లాగా లేకపోవడం, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ లాగా లేకపోవడం వల్ల పూర్వీకులు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా మాస్టర్స్. ఇది విన్నాను నేను ఒకరి దగ్గర, ఒక స్టోరీ ఇది. అంటే అరే నీలా లేరు నాలా లేరు పిల్లలు, ఎక్కడికి వెళ్ళొచ్చారు ఈ పిల్లలు, ఇవి కూడా ఉంటాయి మాస్టర్స్. అంటే నాకు ఈ రోజు నిజంగా మాస్టర్స్ ఈ నాలెడ్జ్ వింటుంటే ఎంత ఆనందం వేస్తుంది అంటే, తెలియదు మాస్టర్, చాలా మందికి నాలెడ్జ్ తెలియదు, నిజంగా తెలియదు. అందరికి తెలియాల్సిన మ్యాటర్ మాస్టర్స్. తప్పకుండా ఇది జరుగుతుంది. నేను విన్న 2-3 కేసెస్. అరే ఏంటి పాప నాలా లేదు నీలా లేదు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ జ్ఞానం లేదు. నా తండ్రిలా లేదు, నా తల్లిలా కూడా లేరు, ఇంకెక్కడి నుంచి వచ్చిందో. అంతకంటే పూర్వీకులు, మనం చూడని పూర్వీకులు మాస్టర్స్, వాళ్ళలా కూడా ఉండొచ్చు కదా.
ఆ డిఎన్ఏ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది, ఎవరి నుంచి? అంటే మన డిఎన్ఏనే మన డిఎన్ఏలోని పోగులే మన పిల్లల్లోకి రాకపోవచ్చు, ఎవరివైనా రావచ్చు, మన పూర్వీకులవి. ఎస్ మాస్టర్స్, ఇది మాత్రం మనము ఇక్కడ అందుకే నేను అనేది ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ఏంటి ఎపిసోడ్ లో. ఇంకొక విషయం చెప్తారమ్మా, నిజంగా అంటే ఇంకా ఒక ఇల్లు ఉందంటే ఇంకో ఇల్లు కావాలంటున్నాము. ఎక్కడ తృప్తి ఉంటుంది? ఎక్కడ తిరిగి లేమీనే చూస్తున్నాం, ఎక్కడ సమృద్ధిని ఫీల్ అవుతున్నాము? అమ్మ కార్ల గురించి చెప్పారు, ఎందుకంటే నాకు ఆ కార్ల గురించి అంత నాలెడ్జ్ లేదు మాస్టర్స్, అందుకే నేను చెప్పలేకపోతున్నా. ఒక సొమ్ము ఉంటే ఇంకొకరికి ఉంటే నాకు కావాలి. ఎన్ని సొమ్ములు ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నా మాస్టర్స్, రోజు కొనుక్కున్న వేసుకొని ఉన్న సొమ్ములు దొంగలకు భయపడి తీసుకుపోయి లాకర్ లో పెడుతున్నాం. నిజంగా మా ఇంట్లో ఏవి పెట్టుకోవాలి ఇంటి, ఎందుకంటే భార్య భర్తలేము ఉంటాం, ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంటికి తాళం వేస్తాం, ఎవరు దోచుకుంటారో దాచుకున్నదంతా దోచుకోపడుతుంది అన్నట్టుగా ఉంటుందని తీసుకుపోయి మొత్తం లాకర్ లో పెట్టేస్తాం. బయట ఉన్న ఏదో కొన్నవి నగలేసుకొని బయటకు వెళ్తున్నాం. ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని కడుతున్నాం, బీర్వాల్ చీరలున్నా కట్టుకునేది ఒకటే. అంటే కనీస అవసరాలు ఉన్నాయా లేదని అక్కడ సమృద్ధిని ఫీల్ అవ్వగలగాలి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. అది రెంటిల్లా సొంతం ఇల్లు పక్కకెట్టండి మాస్టర్, మనకు గూడు ఉందా లేదా? ఆ లేమినే అహానికి ముఖ్య కారణమని కంఠపదంగా చెప్పారు అమ్మ ఈ ఎపిసోడ్ లో. అమ్మ 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 మళ్ళీ అక్కడ కూడా చెప్పారు, నేను కాదు లక్ష్మీమాతనే చెప్తుంది అని. ఉన్న దాంట్లతో ఎప్పుడైతే తృప్తి చెందుతామో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ రెండు ఉండవు మాస్టర్స్, ఏ ఈగో ఉండదు. నేను ఈ రోజు అన్నం పప్పే తిన్నా, ఇంకొక వాళ్ళు వచ్చి భక్ష్యాలు తిన్నా అంటారు. అని అవును, నా అన్నం పప్పు నాకు ఎంతో గ్రేట్. నేను 2000 చీర తెచ్చుకున్నా అంటే ఇంకొక ఆమె వస్తుంది 10,000 చీర తెచ్చుకున్నా అంటది. అప్పుడు కిందికి పడిపోతాం, అమ్మో నీవు 10,000 కాదు, నాకు ఏదైతే ఉందో అదే సూపర్, అంతే. ఈ ఎపిసోడ్ లో ప్రతి పాయింట్ మాస్టర్స్ కావాలంటే మళ్ళీ కూడా వినండి. మనం ఒకరికి అందించే నాలెడ్జ్ దీంట్లో చాలా ఉంది. నిజంగా అంటే నాకు అక్కడ అది విన్నప్పుడు అయితే ఎంత బాధ అనిపించిందో. ఎందుకంటే ఆ కేసులు నేను విన్నవి నాకు ఇలా జ్ఞాపకం వచ్చేసి, ఈ రోజు ఒక్కొక్క పాయింట్ వింటుంటే ఒకటొకటి నాకు ఇలా జ్ఞాపకం వస్తుంది. అది మాస్టర్స్, అందుకే ఎపిసోడ్ అంటే ఇంకా నాకు నేను నేర్చుకున్నది ఏంటంటే, అక్కడ అమ్మ చెప్పే ప్రతి పదం వెనకాల ఉన్న గూఢార్థం ఏంది, ఆ గూఢార్థంలో నుంచి నేనేమో జ్ఞానాన్ని తీసుకోవాలనేది నాకు ఇంకా బాగా అర్థమైంది మాస్టర్స్ ఈ రోజు. సారీ మాస్టర్స్, నేనే ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నాను. ఇలా వచ్చు మేడం, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. లేదు మేడం, బాగా చెప్పారు మీరు. ఎస్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం మీరు మాట్లాడతారా? వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి వరలక్ష్మి. చేసుకున్నానమ్మా. నమస్తే. అమ్మ ఇక్కడున్న దివ్యాత్మలందరికీ కూడా ఆత్మ ప్రణామాలమ్మా. మన సరోజమ్మకి ఇంకెన్ని వేలు చెప్పినా కూడా తక్కువే, ఆ తల్లి కూడా నా నమస్సుమాంజలి. అమ్మ సరిత, మీరు ఈ సెక్షన్ లో మీరు ఇచ్చే ఈ జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటదమ్మా. అలాగే గిరిజా మేడం కూడా, అంబటి గిరిజా మేడంకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. అమ్మ మీ పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నేను ఒక పాట కూడా నేర్చుకున్నానమ్మా. దానిలోని అంతరార్థం నేను చెప్తాను, పాటలోని ఆ భావం అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ప్రతి వాక్యంలోది కూడా నేను అప్లై చేసుకుంటాను, ఎక్కడ నేను ఎలా ఉండాను అనేది అప్లై చేసుకుంటూ ఉంటాను. అంత బాగుంటాయి, అంతర్లీనంగా పోతుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా సబ్జెక్ట్ లెక్క వస్తే సరితమ్మా, అమ్మ ఈ స్త్రీతత్వము పురుషతత్వం గురించి చెప్తూ, ఎలా అణచబడింది చెప్తూ, మళ్ళీ ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతారు కదా, దానివల్ల తప్పేంటమ్మా, ఆమోదం వస్తే ఏంటి తప్పు, రాముడు ఇలా చేశాడు కదా, మరి సీతమ్మ తల్లి ఇలా ఇది ఉన్నారు కదా, మీరే కదా వచ్చారు సీతమ్మగా, అప్పుడు రాముడు అందరికీ ఆమోదిస్తున్నాడు కదా, తండ్రి ఏం చెప్పినా ఆయన మాటను పరిపాలించటము, కైకేయి చెప్తానే అడవులకు వెళ్ళటము, ప్రజలు వచ్చి చెప్తానే దాన్ని నమ్మి ఇది పంపించడము, ఇదంతా కూడా ఆమోదించినట్లే కదా అని ఆయన క్వశ్చనింగ్ వేసినప్పుడు, ఆ తల్లి చెప్పే ఆ సమాధానాలు ప్రతిదీ పోల్చుకుంటున్నామమ్మా. అంటే మా దివ్య ప్రణాళిక, ఆయన ఇలా పరిపాలన చెయ్యాలని రాముడు వచ్చినాడు. రాముడికి ఫస్ట్ లో జన్మ తీసుకున్నప్పుడు తనకి తెలియదు, తను ఎవరు భగవంతుడు అనే విషయం తనకి తెలియదు, అక్కడ ఎన్లైట్మెంట్ కాలేదు ఇంకా. అప్పుడు రాముడు ఎప్పుడైతే సీతమ్మ తల్లిని ఆయన రావణాసుడు ఎత్తుకొని వెళ్తాడో, అక్కడ తను
ఎన్లైట్మెంట్ ఇదైపోతుంది. తను ఎవరు అనేది తను తెలుసుకుంటుంది. సీతమ్మ తల్లి అక్కడ తెలుసుకుంటుంది, రాముడు ఇక్కడ తెలుసుకుంటాడు అనేది చెప్పారు కదమ్మా, లక్ష్మీదేవి చెప్పారు కదా. అంటే అప్పుడు నేను అనుకుంటున్నాను, అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తులు గాని వాళ్ళు సరిపోలేదు వీళ్ళు సరిపోయినారు అనుకునేదంతా కూడా ప్రతిదీ మన డిజైనే. ఈ సత్యం మనకు తెలుసు, అంటే అమ్మ క్లాసులు వింటూ వస్తున్నాం కదమ్మా, తెలుసు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే అది ప్లాస్ కాదమ్మా, వెంటనే ప్లాస్ కాదు. కానీ ఒక మాట ఎప్పుడైతే జారుతామో అప్పుడైతే వస్తుంది, వెంటనే స్ఫురణకు వస్తా ఉంది. అప్పుడు అరే ఇది కాదు కదా మన విన్న జ్ఞానం, అమ్మ ఇలా చెప్పింది కదా, ప్రతి వ్యక్తిని మనం ఎంపిక చేసుకున్నాం అంటాంది కదా అమ్మ, మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి, వచ్చింది సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఏం జ్ఞానం విన్నావు, ఎంత మటుకు అప్లై చేస్తున్నావు దాన్ని అనేది మనకి ఎగ్జామ్ ఇక్కడ. అది నాకు అర్థమైతే వస్తుందమ్మా. ఎన్నిసార్లు ఎరుకలో ఉందాం అనుకున్నా ఒకసారి తప్పుతుంది, తప్పైనప్పుడు కూడా అనుకుంటాను ఓకే ఇప్పుడు ఒక క్షణం లేటుగా వచ్చింది, ఇంకోసారి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికంటే ముందు ఉంటా. ఎరుక ఎంత తప్పవుతా వస్తా అంటే మళ్ళీ అంత ఎరుకలేక వస్తున్నాం. ఆ వెంటనే వచ్చినాక ఏం చేస్తున్నాం, ఎరుక అనే సింహాసనం పైన కూర్చొని నేను చైతన్యం కదా, నేను గమనించేవాడిని, వస్తున్న ఈ మనోభావాలు నావి కావా, వచ్చే మనోభావాలు నావి కావు, ఆలోచనలు నావి కావు, అన్ని ఏవి నేను గమనించేవాడిని. వాటి వల్ల నేను పొందిన జ్ఞానాన్ని నా శూన్యం విస్తరింపజేసుకుంటాను అనేది గుర్తుకొస్తుంటుంది అనమాట. ప్రతిదీ ఎంపిక అని ఆ సీతమ్మ తల్లిది నేను వింటున్నానమ్మా. ఓ ఆ తల్లి చెప్పింది కదమ్మా, ఆ 3 చక్రాలకు మేము ఎప్పుడైతే సరెండర్ అయిపోయినామో ఈ అహాన్ని వదిలేసి అప్పుడు అనంతమైన శూన్యంగా మేము మారడం జరిగింది అనేసి. అంటే ఇక్కడ చెప్పడం వేరమ్మా, మనం కూడా అనుకున్న అబ్బా అయితే నేను కూడా సరెండర్నెస్ అయిపోతానని అది కాదు కదా. దాన్ని మన జీవితంలో నిత్య జీవితంలో అప్లై చేయడం, సరెండర్నెస్ కావడం అంటే మనం అప్లై చేయటం. ఏ సిచ్యువేషన్ వచ్చినా నువ్వు ఎలా ఉండవు, నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేదే ఇక్కడ. అది మటుకు ఎరుకను కొంచెం ఎక్కువగా కోల్పోతున్నామమ్మా. వస్తున్నాయి అన్ని గుర్తొస్తున్నాయి, పోతున్నాం వస్తున్నాం అలా ఉంది. అంటే స్టాండర్డ్ గా ఆ సీట్ పైన కూర్చోలేకుండా అనమాట అమ్మా. ఒక నిమిషం జారి పడినా కానీ మళ్ళీ సీట్ లో కూర్చోవాలనే ఎరుక వస్తుంది అనమాట ఆ జ్ఞానం వినేకాడికి. అదేనమ్మా అమ్మ చెప్తుంది, ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయ్కి సాక్షికి అంత వేరు ఏది లేదమ్మా. ఇప్పుడు అమ్మ కూడా ఇదే కదా చెప్తాను, హృదయపు లోతుల్లోకి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో ఏమొచ్చిందమ్మా, నేను 22nd 1000 సీట్స్ ఆఫ్ జాయ్ విన్నప్పుడు అంతా కూడా మొత్తం హృదయం గురించి ఉంది దాంట్లో. అరే ఇంక ఎక్కడ తేడా ఉంది, సాక్షికి దీనికి ఎక్కడ తేడా ఉంది, అంత మొత్తం అక్కడి నుంచి అమ్మ తీసుకుంటూ వస్తుంది మనని ఈ హృదయపు లోతుల్లో ముద్దర్లు అంటాంది. కానీ ఒక్కోసారి అమ్మ చెప్తాంది కదమ్మా, భార్యాభర్తలది కానివ్వండి, ఇప్పుడు భర్తకు ఒకటి ఇష్టం ఉంటుంది, మనకు ఒకటి ఇష్టం ఉంటుంది. ఒకటి మనం ఏదైనా చెప్పినప్పుడు భర్త ఓకే అని చేసేస్తాడు, అక్కడి నుంచి అమ్మ బీటలు పడతాయి అంటుంది కదమ్మా. నాకు కొంచెం అక్కడ అర్థంగా అంది ఒకటి ఉండదమ్మా. ఓకే ఇప్పుడు అందరూ అట్లే ఉండరు కదమ్మా, మనం యాక్సెప్ట్ చేసుకొని పోతున్నాం కదా. ఇప్పుడు ఆయన ఒకటి నచ్చంది ఏదన్నా ఇది చేసినా గానీ మనం యాక్సెప్ట్ చేస్తూ మనకి ఇది అనేది కూడా తను యాక్సెప్ట్ చేసుకుంటూ పోతున్నాం కదమ్మా ఇక్కడ. ఇంకోటి పనులు చేయించే తావు కూడా ఎక్కడైనా కానీ అమ్మా, కొందరు వాళ్ళకు నచ్చినట్లు మాట్లాడితేనే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి, కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అలా మాట్లాడకపోతే ఎలా అమ్మా, అన్ని తావల అదే ఇదిగా ఉండాలంటే ఎలా జరుగుతుంది? నాకు ఇది ఒక కొంచెం డౌట్ ఉందమ్మా. అంటే పెరిగే కొద్దేమో అది అవగాహనకు వస్తుందేమో నాకు తెలియదు కానీ. లేదు మేడం, తప్పేం లేదు మీరు అడగడం. అట్లా మీరు అన్నట్టుగా దగ్గర ఒక విధంగా మాట్లాడితేనే పని జరుగుతుంది, కానీ దగ్గర ఎలా జరిగినా జరుగుతుందంటే నేను చూసింది మాత్రం మన ఫిజికల్ గా మన పర్సనల్ వర్క్ కాకుండా మేము మా దగ్గర పిరమిడ్ నిర్మిస్తున్నాం మేడం. అక్కడ ఎన్నో పనులు అనుకున్న కంటే వేరేనే జరిగాయి. అంటే అక్కడ ఏమనుకున్నాం, యూనివర్స్ అక్కడ అదే డిసైడ్ చేసింది అంతే. అది మనది కాదు, మాది కాదు. అది ఆల్రెడీ అమ్మ ఏం చెప్తుంది, అన్ని ఆల్రెడీ సృష్టి జరిగినాయి, మన ఫిజికల్ ఇప్పుడు చూస్తున్నాం అంతే. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకంటే ఎన్ని మేడం మేము అక్కడ చూసినాం, ఒకలాగా రావాలంటే ఇంకో లా వచ్చాయి. ఫస్ట్ లో తెలియక ఆ నాలెడ్జ్ లేక నేను మా ఫ్రెండ్ కొట్లాడే వాళ్ళం అక్కడ, ఏంది ఇలా వచ్చింది, వాడు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారని. కానీ ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ వచ్చిందో తర్వాత సరోజమ్మ నారాయణపేటకు వచ్చిపోయిన తర్వాత ఒక రోజు కాల్ చేసినప్పుడు, సరిత మీ సరెండర్నెస్ లో ఉండట్లేదమ్మా, ఉన్నా అని అనుకుంటున్నారు అని చెప్పింది. ఆ క్షణం నుంచి అక్కడ ఏది జరిగినా సరే
ఓన్లీ యాక్సెప్ట్ అంతే. అక్కడ ఏ ప్రతిఘటన చేయకుండా పక్కకు జరగడం జరుగుతుంది. సాక్షిలో చెప్పేది అమ్మ ప్రతిఘటననే, కానీ 1000 Seeds ఆఫ్ జాయ్ లో ఇప్పుడే కాదు, ముందు ముందు వెళ్తే హార్ట్ తో మనం ఏ విషయాన్నన్నా అసలు చిన్నది ఏదైనా దొరకకుండా హార్ట్ తో చూడండి అన్న ఆమె విషయాలు కూడా చాలా చెప్తదమ్మా. అలా చేసినప్పుడు ఎన్నిటినో ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది మేడం. అంటే అది ఆల్రెడీ సృష్టి జరిగింది మేడం, మనం ఏం చెయ్యట్లేదు, మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. దాన్ని మీరు ఇంతకు ముందు అన్నారు, గమనించడమే మనం చేయాల్సింది అంతే. అవి మేడం అవి ఓకేనమ్మా. ఇక్కడ అంటే నేను చెప్తా ఉండేది ఆ వరకే కాదమ్మా. ఇప్పుడు ఒక మనది నిమిషం బిజినెస్ అనుకో. ఓకే అమ్మా చెప్పండి. మీరు కరెక్టే. అంటే మనం ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి అంతే. ఓకే. ఆ క్షణం అక్కడ అంతే అయిపోయింది. ఈ క్షణం ఇంతే. ఈ క్షణం నేను ఇక్కడ 1000 Seeds ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్ లో ఉన్నాను, ఇక్కడ ఇంతే. వెళ్ళినాక నేను ఒక స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను, ట్యూషన్ చెప్తాను. అక్కడ పోయి కూడా ప్రతి విషయాన్ని నేను అంత నవ్వుతూ అంత సాఫ్ట్ గా అంత ప్రేమగా మాట్లాడితే ఏం పిల్లలు వినరు మేడం. పిల్లల పేరెంట్స్ కి అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటి మేడం మీ దగ్గరికి డబ్బులు ఇచ్చి మీ దగ్గరికి మేము ట్యూషన్ పంపిస్తున్నాం, మీరేం చెప్తున్నారు అంటారు. అంటే మనం అది మన డ్యూటీ. డ్యూటీ ఈజ్ డ్యూటీ అంతే. మనకు వాళ్ళ పైన ఎలాంటి పర్సనల్ గా ఎలాంటి కోపం గాని ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలు గాని మనకు లేవు ఇక్కడ. అంటే ఇది ఒక సిచ్యువేషన్, ఇలాంటిది ఎక్కడైనా అంతే మేడం. నేను ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నాను. క్లారిటీ వచ్చేసిందిలేమ్మా. అక్కడ మనం చెప్పేటప్పుడు మన లోపల భావన ముఖ్యం అంతే గాని ఇంకోటి ఏమి ఇది లేదు. వర్క్ జరిగితే వాళ్ళకి నచ్చింది ఇది చెప్పాలో, వర్క్ జరుగుతుంది ఓకే అంతవరకే. ఉద్దేశమే అని అమ్మ చెప్తున్నారు కదా. అవును మన ఆలోచన కర్మ సెషన్ లో అదే చెప్పారు. ఆలోచన వెనకాల మన ఉద్దేశము, మనం మాట్లాడే మాటల వెనకాల మన ఉద్దేశం, మనం చేసే పని వెనకాల ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎలా ఉంది, మనమేం వాళ్ళ పైన మనకి ఎలాంటి కోపం లేదు, ఎలాంటి భావోద్వేగాలు లేవు. మన పని అక్కడ అంతే, మన డ్యూటీ. నాకు తెలిసింది ఓకే అమ్మా. అంతే అంతే. అట్లే ఇప్పుడు నా జీవితంలో ప్రతిదీ కూడా అప్లై చేసుకుంటూ వెళ్తున్నానమ్మా. కొన్ని తావల రావాల్సి వస్తుంది, మాట్లాడాల్సిందే మేడం. మనం కొన్ని పనులు చేయిస్తున్నప్పుడు నడవదు మేడం, చేయాల్సిందే. కానీ మేడం వర్క్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాం అంతే. అది అట్లాగే ఇప్పుడు జీవితంలో అప్లై చేసుకుంటూ ఒకసారి ఎరుక నుంచి జారిబండ మళ్ళీ సింహాసనం ఉండదనేది గుర్తు తెచ్చుకొని దానిపైన కూర్చొని నేను గమనించాలని చేసుకుంటూ చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న అదే బాగుంది అందరూ మాట్లాడేది. వరలక్ష్మి మేడం గారు చెప్పే విషయాల్లో కూడా చాలా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు బంగారు అచ్చం ఒట్టి బంగారు అయితే దాన్ని మనం ఏం చేయలేమమ్మా. దాంట్లో కొంచెం అంతో రాగి ఏదో మదుపు అది ఇది అంటారు, కలిపినప్పుడే అది ఆభరణంగా తయారయ్యేదానికి వీలుంటది. అట్లాగే మనం కూడా ఇప్పుడు ఈ దైనందిన కార్యక్రమాల్లో ఏదైనా పడవలసి వచ్చినప్పుడు అనవలసి వచ్చినప్పుడు ఏదైనా ఆ చిన్న పెయిన్ ఉందే, అది లేకుంటే ఇది కాలేం మనం. అది ఉండాలి. ఎంతసేపు ఉండాలా? ఇంతసేపే. ఇలా వచ్చి వెళ్తేనే మనం దాని నుంచి బయట ఎలా పడాలో ఇంకొంచెం ముందు అంతకంటే ఫాస్ట్ గా ఆలోచించి ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నాం మనము. ఇవన్నీ నిజం నాన్న. ఇవన్నీ ఎన్నో పడితేనే మనము అది సుత్తి దెబ్బలు తగిలితేనే శిల్పంగా మారేది అన్నట్టుగా ఇవన్నీ తప్పవు. ఇంకొకటి సరితా మేడం, మీరు చెప్పినట్టు ఇందాక డిఎన్ఏ మాటకు వచ్చేసి ఇది ఇట్లా ఉంటాయి. అవి భావనలు చూడండి, మనోభావాలు కానీ అది ఏదైనా సరే, మనం ఒక మాట మంత్రము అంటారు పెద్దవాళ్ళు. మరి మాట మంత్రం అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఏం మాట మాట్లాడినా మనము దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే ఏం ప్రతిరోజు మనం అదేం స్క్రిప్టా రిహార్సల్ చేసి డ్రామానా 3 గంటల సేపు మనం ప్లే చేయడానికి అనేది కాదు. ఇది జీవన నిరంతరం సాగే డ్రామా ఇది. కానీ అట్లయినా కానీ అజ్ఞానంతో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడింటాం. నువ్వు అజ్ఞానం గాని జ్ఞానం గాని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, దాని ఫలితం అనుభవించాల్సిందే. అట్లనే కదా ఇది తరతరాలు జన్మలకు ఇంత పెద్ద స్క్రిప్ట్ కావాలంటే అన్నింటికి అన్ని లింకులు ఎప్పుడప్పుడు ఉండాలి కదా. ఉన్నాయి కాబట్టి ఇట్లా నడుస్తా ఉంది ఇది. కానీ మనము మన నోట్లోంచి వెలువడే ప్రతి మాటకి ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది, జరిగిపోతుంది. మన ఊహ మాత్రమే మనం విశ్వంలోకి వెళ్ళి ఎన్నో మార్పులు చేస్తున్నప్పుడు, మన ఫ్యామిలీలో మనం గర్భవతులుగా ఉన్నప్పుడు, మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు, ఇంట్లో జరిగే పరిస్థితులు, వాళ్ళు మాట్లాడే మాటలు, అది మంచైనా కావచ్చు, అది ఏదైనా సరే, అది ఎట్లాంటి పరిస్థితి దాన్ని మనం పక్కన మన మీద ప్రభావం పడుతుంది, వింటాం కదా. అదే ఒక సంగీతం వింటాము, ఆహాని తన్మయత్వం చెందుతాము. ఆ విధంగానే లోపల పరిమార్పులు జరుగుతూ ఉంటాయి. అట్లే ఇంకొకరి వింటాము, అప్పుడు ఏమవుతుందంటే అబ్బా ఎంత బాగుంది అని చెప్పేసి అక్కడ ఒక కాన్సన్ట్రేషన్ దాని మీద
మనం ఫోకస్ అయ్యి అక్కడ మమేకం అయిపోతాం. అది కూడా ప్రభావమే మన మీద. ఇప్పుడు మన వాళ్ళు మా తాతలాగే ఉన్నావు, మా నాయనలాగే ఉన్నావు, వీనికంతా మా నాన్న బుద్ధిలే వచ్చినాయని మనం ఫ్యామిలీలు అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మనం ప్రభావితం అయిపోతాం ఆ పరిస్థితులకు, దానికి ఆ ఫలితాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఇట్లా అనుభవిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. మా ఫ్యామిలీలో కూడా ఇట్లా ఉన్నారు. ఒక అబ్బాయి మనవడు ఇప్పుడు పుట్టి ఉన్నాడు, మా మామగారు చనిపోయినారు ఆయన. ఆ, అయితే సేమ్ వాడికి 3.5 సంవత్సరం వచ్చింది. వెంటనే ఇంకో చెల్లెలు అంటే ఏటా కాన్పు అంటారు కదా, అట్లా అయిపోయింది. వాడు మాట్లాడే ప్రతి మాట, వాడికి మాటలు వచ్చిన వచ్చి పెద్దోళ్ళు ఎట్లా మాట్లాడతారు సేమ్ మా మామ ఎట్లా మాట్లాడతాడు, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మమ్మల్ని ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు వాడికి ఏం తెలుసు, వాడన్నీ అట్లా రిసీవ్ చేసుకుంటాడు మమ్మల్ని. వండర్ మాకైతే గన. అప్పుడు ఏమంటాము, దిగినాడు మళ్ళీ, ఎందుకంటే తీరలేదు కోరికలు అని. ఇవన్నీ నిజమే. ఈ డిఎన్ఏ, వంశ పరంపరలు ఇవన్నీ. అందుకనే మనము మాట్లాడే ప్రతి దాన్ని ఎట్లా ఎప్పుడు ఉండాలని అమ్మ ఇన్ని ప్రాజెక్ట్స్ ద్వారా మనకు పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఇవ్వాలా, అయిన తర్వాత గర్భం కావాలన్న వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఇవ్వాలా, పుట్టిన తర్వాత ఏం నాలెడ్జ్ ఇవ్వాలా, ఇంత ఇదిగా మనం తీసుకెళ్తా ఉంది. కాబట్టి మన జన్మలు చరితార్థం. ఇంకా రాబోయే ముందు ముందు మన సంతతి కూడా, రాబోయే ఇది కూడా ఎంతో ఇదిగా అద్భుతంగా ఉండబోతుంది. ఇది ఒక పరిణామ క్రమము అనే దాంట్లో మనము, నేను సైతం అన్నట్టు మనం కూడా మన ఫ్యామిలీ, బీవైఎం ఫ్యామిలీ, అమ్మ ఆత్మజ్ఞాన వీచికలతో మనం ఆత్మ పరిణితిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను తల్లి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అందరి. గుప్తా సార్ నమస్తే. ఓకే అమ్మా. గుప్తా సార్ మాట్లాడతారా మీరు? హ్యాండ్ రైజ్ చేయండి సార్. మేడం గుప్తా సార్ కమ్యూట్ ఇవ్వండి. నీకు నమస్తే సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. నమస్తే సరిత మేడం. ఈ మనమందరము కూడా మన దివ్య ప్రణాళిక చేసుకునే తెలుసుకునే వస్తాం, కానీ మనకు వచ్చేటప్పటికి మాయ కమ్మేస్తుంది మాస్టర్స్. ఆ మాయ వల్ల మనం ఏం చేస్తున్నామా ఏంటి అనేది తెలియదు. నాకు కూడా ఇప్పుడు లాస్ట్ 1.5 month నుంచి అదే అనమాట. తెలుసు ఖచ్చితంగా, అంటే మనకు ఇలా జరుగుతుంది అన్నట్లయితే మనమే దానికి కారణం అనేది తెలుసు. కానీ ఎప్పుడో ఒకసారి 1 or 2 times ఒకసారి అంటే మనం కింద పడతాం అంటున్నాం కదా ఎరుకలో నుంచి, ఆ విధంగా పడతా ఉంటే ఇమీడియట్ గా మా మేడం ఉంది కదా, హైమావతి మేడం, ఆమె ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉంది అనమాట. అంటే ఆమెకు బాగా ఆమె ఇంకా ఎరుకలో ఉంటుంది నాకంటే కూడా ఖచ్చితంగా. ప్రతి నిమిషం బాగా ఎరుకలో ఉంటుంది. అంటే నేను కూడా ఉంటాను, కాకపోతే ఆమె ఇంకా ఎరుకలో ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం నేను తప్పిన గానీ ఆమె సపోర్ట్ ఇచ్చేసి ఇక్కడ ఇది చూడండి అని చెప్తా ఉంది అనమాట. ఆమె సపోర్టింగ్ ఇచ్చి నేను సపోర్టింగ్ తీసుకోవడం మూలంగా చాలా బెటర్ గా అయింది మేడం. నాకు జస్ట్ 1 month లోపలనే చాలా చాలా బెటర్ గా ఉన్నాను అనమాట. లేకపోతే ఇది నేను అట్లీస్ట్ ఒక 2.5-3 months పడుతుంది అనుకున్నాను ఆ డాక్టర్ చెప్పిన ప్రకారం అయినట్లయితే. లేదు, నాకు జస్ట్ 1 month 5 days అయింది అంతే అనమాట ఇప్పుడు. కానీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. నాకు కాల్ కూడా చాలా బెటర్ గా ఉన్నాను, నడుస్తా ఉన్నాను ఇంటి వరకు వితౌట్ ఎనీ సపోర్ట్. కిందికి కూడా వెళ్తున్నాను. చాలా బెటర్ గా ఉంది అనమాట. మన మాస్టర్స్ అందరూ కూడా ఎంతో మందికి వేల కృతజ్ఞతలు అనమాట. మాస్టర్స్ అందరూ ఫోన్ చేశారు, అందరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది. అందరికీ కూడా సరోజ మేడం కు, మాస్టర్స్ అందరికీ ఈ ప్లాట్ఫామ్ తరఫున వేల కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. సూపర్ సార్. ఇదే సార్ మనం ఎంత ఆత్మ పరిణితిలో ముందున్నామో తెలిపేది. ఇప్పుడు స్త్రీ నేతృత్వము, ఈ సమాజం ఎన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే మనం ఇప్పుడు ఆ స్థాయిలో లేము, కానీ అది భార్య కావచ్చు, పక్క మనిషి కావచ్చు, మనం దేన్నైతే పొందామో దాన్ని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే అది అంగీకరించి దాన్ని ఇది ఎక్స్ప్రెస్ చేయగలిగినాము అంటే అక్కడే మన సంస్కారాలు, మనము ఎంత పరిమారామో మనమే తెలుసుకునే రోజులు వచ్చేసినాయి. ఇంతకంటే అద్భుతం సార్. ఇదే కదా అహం లేని స్థితి అంటే, ఇదే కదా మనం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని స్వీకరించడము, అంగీకరించడము, ఆనందించడము, అభినందించడము, ఇవన్నీ కదా బలాన్ని ఇస్తాయి మనిషికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే మేము కూడా అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇష్యూ వస్తా ఉంటాయి, రావని కాదు, ఆమె అంటా ఉంటాము.
తెచ్చుకుంటాం. అసలు ఎస్ ఇవన్నీ ఎస్ మన మేడం. అనుభవాలే కదా సార్, మన ఎక్స్పీరియన్సెస్. మనం వచ్చిందా అవును. ఎక్స్పీరియన్స్ కోసం, అవి చేయకుంటే లైఫ్ లో మజా ఉండదు ఆ ఎక్స్పీరియన్స్ చేయకుంటే. మళ్ళీ ఇప్పుడు మన మేడం కూడా చెప్పారు కదా, అందరు బుద్ధుల మాదిరి ఉన్నట్లయితే కూడా ఏం మజా ఉండదు అసలు అని. సార్ అదే దాంట్లో ఉపయోగం కరెక్ట్ సార్. ఏముండదు. అందరు బుద్ధుల ఇప్పుడు మాదిరి మీ ఉన్నట్లయితే నుంచి మీరు ఆ యాక్సెప్ట్ ప్రశంస చేయలేరు అని మాకు చెప్పారు. మా మేడం విన్నారంటే, మా హైమా మేడము విన్నా వినపోయినా మీరు ఎదురుగా చేతులు పట్టుకొని చెప్పినా గానీ అసలు ఆ క్షణంలో ఆమె దేహంలోను మనోమయ కోశంలోను ప్రాణమయ కోశంలోను ఎన్ని మార్పులు, ఎన్ని నాకు తెలియదు సైంటిఫిక్ గా చెప్పాలంటే ఎన్ని ఉత్పన్నమవుతాయో. అదే నువ్వు ట్రిగ్గర్ అంటున్నామే, అదంతా ఒకేసారి జరుగుతుంది మనకు. అంత అద్భుతంగా ఎంత ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని కావాలంటే నువ్వు ఎన్ని రోజులు తినాలా, ఎన్ని రోజులు ఇది చేస్తే మాత్రం వస్తుంది సార్. అది ఒక్క ఎస్ క్షణమే. ఎస్ మేడం. ధ్యానంలో ఆనందం కూడా ఒక్క క్షణమే వచ్చేది. ఇట్లాంటి విషయాల్లో కూడా మనకు ఆ ఒక్క క్షణమే, కానీ అయ్యే కోల్పోతున్నాం మనము. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మంచి ఒక మనిషిలోనే అన్ని ఉంటాయి సార్. మంచి ఉంటుంది, అది ఉంటుంది, సరిపోతుంది. మనం ఏది సరిపోయిందామో, మనం అన్ని తెలుసుకున్నాం, దేనికి వచ్చినామో, ఇంకా దాన్నే పట్టుకొని ఎంజాయ్ చేసి ముందుకు పోదాము. దానికి సరిగాని విషయాలకి ఎందుకు మనం ఎనర్జీ ఇచ్చి ఇంకా దాన్ని ఉధృతం ఎస్ అనే ఎస్ విషయాన్ని మేడం. తెలుసుకొని మనందరం హ్యాపీగా ఉన్నాం సార్. బీవైఎం ఫ్యామిలీ జై జై హో హో. బీవైఎం. అవును గుప్తా సార్, మీ డివైన్ ప్లాన్ ఐమావతక డివైన్ ప్లాన్ బాగుంది. మీ ఇద్దరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. మీరు ఎరుకలో కోల్పోతే అక్క ఎరుక చూపిస్తుంది, మీరు అక్క కోల్పోతే మీరున్నారు. మాకెవరన్నా మేమే రావాలి ఎరుకలోకి. మీరు ఆల్రెడీ ఉన్నారు మేడం. ఏం లేదులేవే, వచ్చినారు కాబట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఉన్నారు. చెప్పగలుగుతున్నాం మీ ఆయన గురించి. మళ్ళీ మాట్లాడుతాను మీరు అమ్మా. ఆల్రెడీ ఉన్నారు. మీ మీ ఆయన వెంకటేశ్వర గురించి నువ్వే సారు ఇందాక ఖుషి అన్నారంటావు. వెంకటేశ్వర సారు లేకపోయినా ఆయన అంటే ఇంత లేకపోయినా కానీ ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది కదా. ఆయన మీకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు కదా అన్ని రకాలుగా. అది 100% సార్, ఎవరు డివైన్ ప్లాన్ వాళ్ళదే. కానీ ఎస్ ఈ నాలెడ్జ్ ఉన్నందుకే వెంటనే అక్క ఎరుకలోకి వచ్చి ఇది కాదు ఇలా ఉండాలని చెప్తుంది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళది వేరేనే ఉంటది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళది వేరేనే ఉంటది, లేని వాళ్ళది వేరే కదా సార్. అది ఎస్ కాదులే పాప, కొంచెం మొరటుగా ఉంటుందంటే చూడు, అమ్మా అని ఒక పిలుపు, నీ అమ్మ అనేది ఒక పిలుపు. దాంట్లో తేడా ఉందా లేదా? అదే సున్నితము మొరటు ప్రేమ అంటారు దాన్ని. అవి కూడా మనం ఇది చెయ్యాలా, అందరూ ఒకే రకంగా ఎక్స్ప్రెస్ చేయలేరు కదమ్మా. అట్లా నువ్వు ఆ రూట్ లో నువ్వు కూడా వెళ్ళి చూడు, ఎంత మజా ఉంటుందో. ఆడ ఇంకా వేరే ఇది వస్తుంది. అట్లా అది నాకు ఇంకా కొంచెం ఉత్సాహాన్ని పెంచడానికి నేను చెప్తున్నది, మళ్ళీ మీరు ఏదో చేస్తున్నారు సార్. ఉత్సాహం పెరగాలి కదా. పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఓకే నాన్న. పెరగడానికి సార్ ఇంకా త్వరగా కోలుకొని మంచి పరిగెత్తుతారు అట్లా. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతా మాస్టర్స్ మాట్లాడాలి. విజయలక్ష్మి మేడం, సుజాత ఇన్నరెడ్డి మేడం, జగన్ కాశిరెడ్డి గారు, ఐమోతి మేడం, మనుప్రియ, శ్రీలత మేడం, తులసి మేడం, విజయకుమారి మేడం మాట్లాడాలి మీరు, దుర్గమ్మ మేడం, ఇందిరా మేడం, వై లక్ష్మి మేడం, నిహారిక మేడం. మాస్టర్ సైన్ రేజ్ చేసి ఒక్కొక్క సెంటెన్స్ చెప్పండి. దేవరకొండ విజయలక్ష్మి. విజయ్ కుమార్ మేడం ఇంతసేపు ఉన్నారు, ఇంకా మాట్లాడుకున్నానంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. మాట్లాడండి మేడం, విందాం. విజయకుమారి మేడం రావాలి మీరు. మేడం ఇంట్లో కరెంట్ లేదంట. నమస్తే మేడం. నమస్తే. వెయిటింగ్ మేడం. నమస్తే సరోజ మేడం, నా మాస్టర్స్. నాకేం జరిగిందంటే బీవైఎం లో మీరు సెషన్ 21 అని పెట్టారు. నేను పోయినసారి అయిపోయింది కదా, మళ్ళీ 21 పెట్టారు ఏంటంటే అర్థం కాక నీలిమా మేడం విజయలక్ష్మి మేడం పెడితే నీలిమా మేడం గారేమో పోయినసారి అటెండ్ అవ్వలేదు అందుకని 21 అన్నారు. నేను 21 అయింటు. మాకు ఇక్కడ కరెంట్ లేదు, దీంట్లో ఛార్జింగ్ లేదు, అందుకని నేను మిస్ అయ్యాను. అది వినలా 22 వినప్పుడు ఎందుకులే మాట్లాడుకొని వింటున్నా. ఇప్పుడు దీంట్లో ఛార్జింగ్ లేదు, ఇంకా కరెంట్ రాలా మాకు. విజయకుమారి మేడం లేదా విజయకుమారి మొత్తం సెషన్ చెప్పేద్దరు చక్కగా. విజయకుమారి మేడం 22nd ఎపిసోడ్ వినండి అని పెట్టినా కానీ ఫ్లైయర్ లో చేంజ్ చేయలేండి మేడం, సారీ. ఫ్లైయర్ లో చేంజ్ చేయలేదు, 21 అనే ఉంది. నాకు తెలిసింది. మేడం ఏ ఎపిసోడ్ ఆయనది కాదు లెక్క. ఇప్పుడు ఏం నేర్చుకున్నామో, ఏం ఎక్స్ప్రెస్ చేసుకున్నామో, ఏవో చేంజ్ చేసుకున్నామో, అది లెక్క. అంతే కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క. అంతే. మీరందరూ చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాను. నేనైతే వినలేదు 22. చెప్పండి మేడం.
నా ఒకటి రెండు మాటలు మాట్లాడమంటే దాని గురించి చెప్తాను. ఇప్పుడు చెప్పండి మీరందరూ చెప్పండి విజయ్ కుమార్ మేడం. అసలు మీరు అందరూ అద్భుతంగా చెప్పారు కదా, వింటే ఒక రకంగా ఉంటుంది. నాకు వినలేదు కాబట్టి మీరు చెప్పిన దాన్ని నేను సమ్మరైజ్ చేసుకోవాలి. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కరెక్టే మేడం. ఇప్పుడు మన జీన్స్ సంగతి, ఇవి డిఎన్ఏ సంగతి అలా ఉంచండి. మన ఆధ్యాత్మికంగా మనం అనుకుంటుంటాం కదా, ఈ సంస్కారాలని, మన డివైన్ ప్లాన్ అని, వీటి వల్ల వచ్చే దాని వల్ల కూడా అంటే పోలికలు తీసేయండి, ఫిజికల్ గా వచ్చే పోలికలు తీసేయండి. గుణాలు గాని, మన బిహేవియర్ గాని, మన వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ ఎలా వస్తాయి అనేది బేసికల్లీ మన సంస్కారాలే. తర్వాత మనం బై బర్త్ వచ్చేయి కొన్ని, ఈ జీన్స్ వల్ల వచ్చేయి, పేరెంట్స్ వల్ల వచ్చేవి అలా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు చాలా మంది చెప్పారు, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఈ అటాచ్మెంట్ ఎక్కువగా ఉండబట్టి మన ఈగో అనేది అక్కడ పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. సరితా మేడం గాని వీళ్ళందరూ చెప్పారు, కరెక్టే అది. అంటే ఒక భార్యాభర్తల రిలేషను తల్లి పిల్లలదే కాదు, ఎక్కడ మనకి అటాచ్మెంట్ ఉందో అక్కడ మనం వాళ్ళతో ఏమనుకుంటామంటే, వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడో, ఒక రాంగ్ వర్షన్ లో పెడుతున్నప్పుడో, లేదు ఏదైనా మనకి సెట్ గాని ఒక మైండ్ వే ఆఫ్ థింకింగ్ తో ఉన్నప్పుడు మనం దాన్ని సెట్ చేయాలని చూస్తాం. అది ఎందుకు చూస్తాము? ఈగో అనేది తర్వాత సంగతి. ముందు అసలు మనకి వాళ్ళ మీద ఉన్న అటాచ్మెంట్ తో వీళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు, తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పాలని చూస్తాం. అసలు ఇంకా నేను బాగా గమనించింది ఏంటంటే, స్పిరిచువాలిటీలో ఉన్న మనం అవతల వ్యక్తి స్పిరిచువాలిటీలో లేకపోతే, ఈ స్పిరిచువల్ ఈగో అంటారే, అది అంతర్గతంగా తెలియకుండా పనిచేస్తూ ఉంటుంది. అది ఏమనిపిస్తుంది, సరితా మేడం గారు అన్నారు, మా సార్ నాకు అనుకూలంగా ఉంటారు కదా అని. ఎవరి సార్ ఇక్కడ అనుకూలంగా లేరు. నా పరిస్థితి అదే. ఒకసారే కాదు, ఇంట్లో ఎవరు ఈ వే ఆఫ్ థింకింగ్ లో ఉండరు. అప్పుడు మనది ఒంటరి పోరాటం. ఎవరి డివైన్ ప్లాన్ తో వాళ్ళు వస్తారు, మన వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది లేదు. మన ఆధ్యాత్మికత అంటే వాళ్ళకి అది సోదిగా ఉంటుంది. భక్తి మార్గం కాదు, స్పిరిచువల్ వే కాదు, లౌకిక మార్గంలో ఉండే వాళ్ళే 90% ఉన్నారు. వాళ్ళందరూ మంచివాళ్ళు కదా, మంచివాళ్లే. వాళ్ళ జీవన గతి, వాళ్ళ బిహేవియర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా సిన్సియర్ గా ఉంటారు. ఇప్పుడు మా వారైనా ఎవరైనా చాలా సిన్సియర్, చాలా మంచి వాళ్ళు అట్లా ఉంటారు, అందరు శ్రేయస్ కోరుకునేటట్టు. కానీ స్పిరిచువాలిటీలో మాట్లాడటం తెలియదు, చెప్పడం తెలియదు. మనం ఏం చేస్తామంటే, ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా గబుక్కుని మనకి ఈ వర్డ్స్ వచ్చేస్తాయి. అమ్మ మాటలు విని, పుస్తకాలు చదివి, మనకి ఆ జ్ఞానం ఉండబట్టి ఇంటర్నల్ గా ఏం చేస్తామంటే, ఏ టాపిక్ అన్నా రానియండి, ఇంట్లో ఒక సమస్య రానియండి, ఫస్ట్ మనం స్పిరిచువల్ వేలో మాట్లాడతాం. అది మాట్లాడితే వీళ్ళకి డైజెస్ట్ కాదు. వీళ్ళకి డైజెస్ట్ కాక అసలు ఏంటి నువ్వు చెప్పేది, ఏదో తీసుకొచ్చేదో పూర్వజన్మ అంటావు, సుకృతం అంటావు, దుష్కృతం అంటావు, ఈ వర్డ్స్ అర్థం కావు జనాలకి. ఆ వేదిక లాంగ్వేజ్ అర్థం కాదు, మన సంస్కృతి అర్థం కాదు, ఏం అర్థం కాదు. అప్పుడేమంటారు, అమ్మ తల్లి ఇవన్నీ ఏం చెప్పకు. ఎగ్జాక్ట్ గా మా వారానికి మటుకు ఇదే, నాకు అవన్నీ చెప్పొద్దు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ జన్మలో దాని ఫలితమే అనుభవిస్తాము. నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు దేని వల్ల చేసావో నాకు అనవసరం, చేసావు కాబట్టి ఇది తప్పే, దీనికి కారణాలు నాకు అనవసరం, నాకు బయటకు కనిపించే కారణాలు అంటారు. ఎవరు వాదిస్తాం మేడం వాళ్ళతో? మనం వాదించలేవు. అంటే బిడ్డల విషయంలో తల్లిదండ్రులు చాలా విషయాల్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. తల్లిగా మనం ఏం చేస్తామంటే వాళ్ళని సంస్కరించాలనుకుంటాము, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేకపోతే మార్చాలనుకుంటాము. తండ్రి అలా అనుకోడు, బయట ఎక్స్పోజ్ చేయాలి బిడ్డని. ఏదో పద్యం కూడా ఉంది కదా, తండ్రికి ఎప్పుడు వస్తుంది పుత్రోత్సాహం, 10 మంది వాడిని పొగిడి మెచ్చుకున్నప్పుడే తండ్రి సంతోషపడతాడు. తల్లి అలా కాదు, వాడు మురికిలో పడి పొల్లుతున్నా, వాడు ఎంత మిస్బిహేవియర్ లో ఉన్నా, ఒక రాక్షసుడైనా క్రూరుడైనా తల్లికి బిడ్డే. అక్కడ వస్తుంది కాన్ఫ్లిక్ట్. భర్తకి భార్యకి కూడా పిల్లల విషయంలో చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇందాక ఎపిసోడ్ చెప్పినట్టు, బిడ్డని సరిగ్గా పెంచలేదనే మాట మొగోడు పదే పదే ఎందుకంటాడంటే, అసలు ఆయన పెంచితేగా ఇక్కడ, కానీ పెంచి పెద్ద చేసే దాంట్లో ఇంట్లో వదిలేసి ఆ సరుకులు తీసుకొచ్చి పడేసి కావలసిన మనీ ఇచ్చి ఎంతసేపటికి బయట అవుట్ వరల్డ్ లో బిడ్డ ఎలా వెళ్ళాలో చూస్తాడు, కానీ బిహేవియర్ కానీ మెంటాలిటీ కానీ సెట్ చేసే తల్లి కాబట్టి ఇక్కడ ఒక మాట అంటే సరిపోతుంది కదా, అలా అయిపోతుంది అన్నమాట. కాబట్టి వస్తాయి క్లాషెస్ వస్తాయి, అది ఈగో అనే కాదు. గిరిజా మేడం గారు చెప్పినట్టు అది కూడా మనం 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 వచ్చిన డివైన్ ప్లాన్ లో అది కూడా ఒక పార్ట్ అండ్ పార్సలే. పొద్దుగుకుడు అనుకూలంగా ఉండి సరెండర్ అయిపోయి డిట్టోగా సరేనండి సరేనండి అడిపోతుంటే ఏముంటుంది ఫ్యామిలీలో? ఒక ఎంటర్టైన్మెంట్ భార్య భర్తల మధ్య ఏముంటుంది? ఒక మాట అండి, ఒక మాట అండి, ఏంటి తప్పు? ఒక తప్పన్నాడు, తప్పన్నా అనుకోండి, 2 అంటారు, 2 అనుకుంటాం, అయిపోయి. మీరు అన్నట్టు అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఆరా అన్నది ఎందుకనంట ఏమంటే ఒక గంట పోట్లాడతాను, గంట పోట్లాడి నన్ను ఎందుకు అన్నావు అనిపించుకొని నువ్వు తప్పు 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 అని
అంతా అయిపోయి ఆయన నేర్చుకు వచ్చి కూర్చుంది తర్వాత ఆయన కదా లేచి నీకు ఇష్టమైన 4 కూరలు చేశానంట నువ్వు వస్తాడు తింటాడు అయిపోయింది. బిడ్డలైనా అంతే. మనం అది మీరు అన్నది కరెక్ట్. ఎవ్వరు చెప్పినా గిరిజా మేడం చేసినా సరితా మేడం చెప్పి ఎవరు చెప్పినా మనం ఈ జీవన నాటకంలో నవరసాలు ఒలికించాల్సిందే. ఇంకో మేడం ఎవరో చెప్పారు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాల్సిందే. సరితా మేడం చెప్పినట్టు ట్యూషన్ పిల్లల దగ్గర ఫిలాసఫీ మాట్లాడితే చెల్లదు. అలాగే బయట సర్కిల్లో కూడా కొంతమంది దగ్గర మొరటగానే చెప్పాలి. గిరిజా మేడం అన్నారు ఇందాక, అలాగే మాట్లాడాలి. అట్లాగే వర్కౌట్ అవుతుంది. అందుకని మనం ఏంటంటే ఏ సందర్భంలో ఎలాంటి భాష వాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి చేయడంలో తప్పు లేదు. కానీ మేడం గారు చెప్పినట్టు కర్మ వల్ల మనకి కర్మఫలం రాదు. ఆ కర్మ వెనకాల ఇంటెన్షన్ బట్టి వస్తుంది. మన ఇంటెన్షన్ పవిత్రంగా చక్కగా ఒక మంచి ఆశయంతో ఉన్ననాడు మీరు ఏది చేయాల్సి వచ్చినా అది కరెక్టే. అదే అంటారు కదా, యుద్ధం చేసే ఒక అతను ఉన్నాడు, ఒక ఆర్మీ మ్యాన్ ఎంతో మందిని చంపుతాడు, అతనే హింస చేస్తున్నాడు. ఇంటెన్షన్ ఏంటి? దేశభక్తి. తనకేం పర్సనల్ ఇంటెన్షన్ లేదు, అక్కడ క్రౌర్యం లేదు, పగా ప్రతీకారం లేవు. కాబట్టి అది తప్పు కాదు. ఒక డాక్టర్ శస్త్రచికిత్స చేస్తాడు, అతను కత్తి పెట్టుకో ఏంటి ప్రాణం కాపాడటానికి చేస్తున్నాడు, ఇంటెన్షన్ కరెక్ట్. కానీ క్రూరత్వంతో ఒకరిని చంపినోడిది ఇంటెన్షన్ రాంగ్, కాబట్టి వాడికి శిక్ష పడుతుంది. అందుకని మనం చేసే ప్రతి కర్మ వెనకాల కూడా మనం ఎందుకు వచ్చామో ఏదో మనకు తెలియదు. ప్రస్తుతం మన లైఫ్ లో మనకు ఎదురయ్యే సన్నివేశాలు, మనకు వచ్చే సందర్భాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, అది ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మనం ఎవరిని ఫేస్ చేసామో సాయిబాబా చెప్తారు, నీ ఇంట్లోకి వచ్చే ఒక పిల్లి గాని బల్లి గాని నువ్వు రుణపడితేనే వస్తుంది, లేదా నీ దగ్గరికి రాదు అంటారు. అది ఏ రకమైన రుణం? కేవలం తిండి తిప్పలది కాదు, కర్మ రుణం ఉంటుంది. వాళ్ళతో మనం పోయిన జన్మల్లో ఏమేమి చేసాం వాళ్ళకి అవి తీర్చుకోవడానికి వాళ్ళు వస్తారు. అది ప్రేమ కోసం రావచ్చు, పగ కోసం రావచ్చు, డబ్బు కోసం రావచ్చు, ఎలా అయినా రావచ్చు. కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి పర్సన్ గాని ప్రతి ప్రాణి గాని మనం ఎలా డీల్ చేస్తాం అనేది, ఎలాంటి ఇంటెన్షన్ తో చేస్తాం అనే దాన్ని బట్టి మన కర్మ ఫలితాలు ఆధారపడి ఉంటాయని నేను అనుకుంటున్నాను మేడం. అందుకని నేను ఎపిసోడ్ అనేది వెళ్ళదు, మీ అందరు చెప్పిన సమరైజ్ చేస్తే ఇది కరెక్ట్. మన ఎవరి ఇంట్లో ఉండే సమస్యలు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అందరూ హార్మోనియస్ వేలో ఉండరు. ఇద్దరు స్పిరిచువాలిటీలో అసలు ఉండేవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మనం అయినా పడుచుకోకూడదు. మనం ఎందుకు వచ్చాం, మన మెంటాలిటీ ఏంటి, మనకేది కావాలి, వెళ్ళిపోవడమే. విజయకుమారి మేడం, నేను అలా చెప్పలేదు విజయకుమారి మేడం. మా సార్ చాలా సపోర్టింగ్. లేకపోతే మేము ఇక్కడ ధ్యాన ప్రచారం ఏంటి, ఇక్కడ పిరమిడ్ వర్క్ లో ఏంటి, ఇవన్నీ మేము ఎక్కడ చేస్తాం. ఎక్కడో గుప్తా సార్ ఇంకా బాగా ఉత్సాహపరుస్తామని సార్ మీకు గ్రేట్ అన్నా మేడం. అదే అంతేగాని మా సార్ ఫుల్ సపోర్టింగ్ మేడం. మన ఊరు ఇడిచిపెట్టి పక్క ఊరు ర్యాలీలో కూడా, పక్క ఊరు క్లాసులలో కూడా, పిరమిడ్ వర్క్ లో ఒక రోజు మార్నింగ్ 6 పోతే నైట్ 9 కూడా ఇంటికి వస్తాం. చాలా సపోర్టింగ్ మేడం. మా సార్ కు చాలా కృతజ్ఞతలు. అవును, మరి అది చాలు కదా మేడం. ఆయన ఈ మార్గంలోకి రావక్కర్లా, మీలా చెయ్యక్కర్లా. చేసేవాడిని అడ్డం పడకుండా చాలు. ప్రోత్సహించబోయారు ఇంట్లో ఉన్న మనుషులు. మనం వెళుతున్న మార్గానికి అడ్డం రాకుండా ఆయన ముసలు ఇంట్లో కూర్చో అనుకుంటుంటే చాలుగా మనకి. అది కూడా ఎంతమంది అంటారు, మా ఇళ్ళకి అనుకోలేదు, మా ఇళ్ళకి అనుకోలేదు వెళ్ళనీరు. చూడండి, అందుకే ఏంటి సరితా మేడం వెంకటేష్ సార్ గురించి మాకు తెలియదు అని, ఎందుకంటే సార్కి తెలుసు మా సార్ గురించి, ఇక్కడే వర్క్ చేశారు కాబట్టి. మనకి సపోర్ట్ బాహ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చినా రాకపోయినా ఈ ఆధ్యాత్మికత అనేది షోపుటప్ కాదు. బయట చేసే పూజలు పునస్కారాలు యజ్ఞయాగాలు లాంటివి కావు. దీనికేం డబ్బుతో పని లేదు, ఒక ప్లేస్ తో పని లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా. కళ్ళు మూసుకొని మనలో మనం చేసే అంత ప్రయాణానికి పక్కన ఎవరు సపోర్ట్ కావాలి మేడం? ఎవ్వరు దక్కర్లా. ఒక్కళ్ళంగా వచ్చాం, ఒక్కళ్ళగా వెళ్ళిపోతాం. ఏ బంధాలు మనతో రావు, ఏవి రావు. అందుకని ఎలా వచ్చామో అలా మన ఆత్మ ఔన్నత్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవటమే. మన టార్గెట్ ఏంటో దాంట్లో వెళ్ళిపోవటమే. ఎవ్వరు సపోర్ట్ మనకి ఎక్కర్లా. అంతేగాని ఏదో బయటకు వెళ్ళి చేస్తేనే కాదు కదా, అది అవకాశం అందరికి ఉంటుంది, ఉండదు. మనం ఫీల్ అవ్వక్కర్లా గిల్టీ. ముఖ్యమైన కాన్సెప్ట్ ఇక్కడ మన ఆధ్యాత్మిక ప్రగతి. ఎవరు డివైన్ ఒకప్పుడు మీరు అన్నట్లు విజయకుమారి మేడం, ఒకప్పుడు అరే వాళ్ళు వెళ్ళి చెప్తున్నారే, వీళ్ళు ఇక్కడ వెళ్ళగలుగుతున్నారే, అక్కడ వెళ్ళలేకపోతున్నారా, ఒకటి ఉండేది మేడం. ఏంటంటే ఆ లేనప్పుడు ఉండేది. ఇప్పుడు ఏం లేదు. నా డివైన్ ప్లాన్ ప్రకారం నేను ఎలా ముందుకెళ్లానో అలా వెళ్తున్నాను, వాళ్ళ డివైన్ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళు అలానే వెళ్తున్నారు అనే ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అదేం లేదు మేడం. ఎక్కడ ఏ బాధ అంటూ లేదు. హ్యాపీగా మన జీవితాన్ని మనం ముందుకు నడపడం అంతే తప్పితే నిజంగా అంటే ఇదే ఇంకా పెద్ద పరిణామం తల్లి, ఇదే పెద్ద పరిణామం. ప్రతి ఆత్మలో ప్రతి మనిషి ఈ మార్గంలో ప్రయాణిస్తే అవే సగం తీరిపోయినాయి అనుకో అన్ని. అక్కడి నుంచి చెప్తారు, మనం ఎవరితో పోల్చుకోకూడదు. నిన్నటి కంటే ఇవాళ ఎంత బెటర్ గా ఉన్నాం
ఆ గడిచిన గంట కంటే ఇప్పుడే ఈ గంట ఎలా ఉన్నాం, ఆ క్షణం కంటే ఈ క్షణం ఎలా, ప్రతి క్షణం మన అంతర్పరివర్తన ఏ రేంజ్ లో ఉందో చెక్ చేసుకుంటే చాలు మేడం, వెళ్ళిపోతాం. ఒక్కరితో అసలు పనే లేదు. థ్యాంక్ యూ మేడం. ధన్యులం మేడం, మనందరం ధన్యులం. విజయలక్ష్మి మేడం. ఎస్, థ్యాంక్ యూ జయకుమారి మేడం. కానీ నిజంగా అంటే టోటల్ గా ఈ ఎపిసోడ్ అంతా మనం చెప్పుకున్న దాంతో పాటు అహం గురించి బాగుంటుంది. ఇక్కడ అమ్మ అందరూ క్వశ్చన్ వేస్తుంది, అహానికి 2 గుణాలు ఉంటాయని. అసలు ఆ రోజు ఎంత అసలు అందరూ ఎన్నో చెప్పుకుంటూ వస్తే లాస్ట్ కి వచ్చేసింది గుర్తింపు, అధికారం. అవును, గుర్తింపు అధికారం ఆ 2 కోరుకుంటుంది అనేది. అది దగ్గరికి వచ్చేంత వరకు అమ్మ బయటికి లాగి గాలం వేసి బయటకు తీసేసింది ఆన్సర్ ఆ రోజు. అంతే మరి, దగ్గరికి వస్తాం. హాయ్ మేడం, నమస్తే, వెల్కమ్. ఏం చెప్పమంటారు, అంత అయిపోయింది మీరు మాట్లాడారు కదా, అందుకే ఇప్పుడు వెల్కమ్ చెప్తాను నేను నీకు స్పెషల్ గా సరిత మేడం. మొత్తం మీద అన్ని పాయింట్లు కొంచెం కవర్ చేయమంటే లాస్ట్ లో చెప్పమంటే చెప్తాను. ఇంకా మరి ముఖ్యంగా దీంట్లో మానవాళి ఎన్నో బాధలు భరిస్తుంది. బాధలన్నీ ఆడవాళ్ళ గురించి అంట. ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండేలా చేయడం వల్ల బాధలన్నీ ఆడవాళ్ళని అణిచివేసినారు కాబట్టి బాధలు మొదలైనాయంట. విజయలక్ష్మి మేడం మ్యూట్ లోకి వెళ్ళారు. గర్భధారణలో డిఎన్ఏలో జరిగే మార్పులు, డిఎన్ఏలు విచ్ఛిన్నమైపోయాయంట. హింసాత్మక ప్రవృత్తి, ఇవన్నీ కూడా ఈ హింసాత్మక ప్రవృత్తి ఎక్కువ ఎగితే డిఎన్ఏ మీద ప్రభావం చూపిందంట. డిఎన్ఏలో ఒకటేసారి మార్పులు రావంట. ఇలా తరతరాలుగా అహింసా ప్రవృత్తి వలనే ఈ డిఎన్ఏలో మార్పులు వస్తాయంట. ఇవన్నీ కూడా ఎక్కువ హింసాత్మక ప్రవృత్తి ఉండడం వలన ఈ డిఎన్ఏలో మార్పులు ఇవన్నీ. ఇంకా ఏమంటున్నారంటే గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని అడిగారు. చూసుకోవాలని ఆయన అడిగితే కానీ మనం ఎవరం చూసుకోవడానికి ప్రకృతి మాతకు తెలుసు అంట. ఇలాంటి పని చేసిన వారికి అధికార వాంఛ ఉంటుంది, బిడ్డ క్షేమంగా ఉండటమే మేలని నోరు విప్పేవారు కారంట వాళ్ళు స్త్రీలు. ఎందుకు ఇంత లోభం, డబ్బుకి అధికారం అని ఆనంద కర్ణేష్ అడిగితే అది వాళ్ళల్లో అహం గుర్తింపు కావాలనుకోవడం, అధికారం కోసం పోరాటం వలననే ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. ప్రేమ ఆ సమాజంలో మూలం కాకపోతే పిల్లలను ఎలా అర్థం చేసుకుంటుంది? పిల్లలు చెల్లా చెదరైపోయారు, ప్రేమే లేదు కాబట్టి పిల్లలంతా చెల్లా చెదరైపోయారంట. పిల్లల తల్లులను గులాములు చేసుకున్నారంట. అధికారం, గుర్తింపు కోసమే ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. ఆమోదం కోసం ఆలోచించడం తప్పేమిటి అంటే కోరిక ఉండడం వల్ల సమాచార వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది, పరివారంలో కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, కుటుంబంలో నలుగురు 4 విధాలుగా ఉంటారు. ఆ ప్రేమ లేనప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. ఒకరి మాట ఒకరు వినకుండా వీరు సత్యానికి దూరం అవుతారంట. ఒకసారి క్రాక్ వచ్చిన రిలేషన్ అనేది ఇంక బాగుపడదు. తర్వాత ఇద్దరు కలిసి ఉండాలన్నా వారి కమ్యూనికేషన్ దెబ్బతింటుందంట. మనం కానిది మనం ప్రదర్శించినప్పుడు ఇద్దరి దగ్గర నుండి కమ్యూనికేషన్ దెబ్బతీస్తుంది అంటున్నారు. పురుషాధిక్య సమాజానికి ముక్కలే ప్రధానం, ముక్కలు చేయడమే ప్రధానం అంట సమాజంలో. పురుషాధిక్య సమాజం ఎలా మొదలైంది అని ఈ ఎపిసోడ్ లో సరోజమ్మ చెప్పారు. ఎలా మొదలైందంటే వాళ్ళకు గుర్తింపు కావాలని అధికారం కోసం పోరాటం వలనే ఇలా మొదలైందంట. తర్వాత సీతమ్మ గురించి మీరు మాట్లాడినారు కదా, సమాజం కోసం. మరి రాముల వారు అలా ఎందుకు చేశారు అంటే ఆయన అవతారమే ప్రజల కోసం. ఆ ఆయన దివ్య ప్రణాళిక అదే అంట. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం అప్పటి నుంచే మొదలైందంట. ఆత్మ సాక్షాత్కారం కాలేదు కావున ఆయన అలా చేసినాడు. ఫస్ట్ లో ఆయన ఎప్పుడు తన వారికి ఎనలేని సేవలు చేసినాడు. మానవ సంబంధాల విషయంలో అంతా సంపూర్ణమే. రాముల వారు ఎప్పుడు గురువులతో వాళ్ళ సలహాలు తీసుకునే చేసేవాడంట. ఆయనది ఒక అవతార జన్మ, ఒక దేవ కార్యానికి ఆయన భూమి మీదకి వచ్చినాడంట. అయోధ్యకు నీవు వచ్చే ముందు రాముల వారు నిన్ను అగ్ని పరీక్ష చేసినారు కదా అని ఆనందకర్ణేశ్వరుడు ఎందుకు మాకు తెలియటానికే అన్నాడు. నీ దాకా వచ్చిన అసత్యమైన భాగాలు ఆ గ్రంథంలో చేరాయి. అవన్నీ సత్యం కాదు, అవన్నీ అసత్యమైనవి ఆ గ్రంథంలో చేర్చబడ్డాయి. కొన్ని ఒకరి గురించి ఇంకో తరానికి వచ్చినప్పుడు కొన్ని మారాయి.
ఇంకొక పురుషాధిక్య సమాజానికి అనుగుణంగా వాళ్ళు రాసినారు అంతే. సీతమ్మ జీవితంలో ప్రతి సంఘటన ప్రతిదీ నా ఆమోదంతోనే జరిగింది. నేను ఒంటరిగా ఉండటానికే ఎన్నుకొని వచ్చాను. మేము మా దిగువ చక్రాలను ఎప్పుడో కనెక్ట్ అయ్యాము, దిగువ చక్రాలతో కనెక్ట్ అయి ఉన్నాము. మేము శూన్యత్వానికి కనెక్ట్ అయి ఉన్నాము. మేము ఎవరమో మేము తెలుసుకున్నాము. అలా చెప్పింది అనమాట సీతమ్మ. అమ్మ నీవు నీటి మీద నడగలవు, మాయం కాగలవు, అగ్నిలో కూడా వెళ్ళేదానిగా, మరి నడిచావా లేదా అగ్నిలో అని అడిగినాడు. నాయన అక్కడ అగ్ని పరీక్ష అనేది లేదు, నిప్పు పవిత్రతకి నిదర్శనం కావున అగ్ని పదం అక్కడ వాడినారు అంతవరకే. ఆత్మ సాక్షాత్కారంతో కనెక్ట్ అయి ఉంటాము, అహాన్ని వదిలేయాల్సిందే. శూన్యతతో ఉన్నప్పుడు కుండలిని పైకి లేస్తుంది, ఎన్లైటైన్మెంట్ అయిపోతుంది. ఆత్మ సాక్షాత్కారానికి అది సులువైన మార్గము. అగ్నితత్వం అంటే అన్ని వదిలేయడమే. అంటే అక్కడ ఆ అగ్నితత్వం, ఆ అగ్నిలాగా ఆమె లో ఉండే అంత పూర్తి శూన్యత్వంతో ఉంది కాబట్టి ఆ పరీక్షలో ఆమె అలా కనిపించిందని చెప్తాను. అగ్నిలో ఏం నడవలేదని. ఆత్మ సాక్షాత్కారానికి 4 స్టెప్స్ చెప్పారు మేడము. అహం వదిలేయడం అనేది మొదటి స్టెప్ అంట. సమర్పణ అనేది 2వ స్టెప్ అంట. మనలో స్వస్వరూపాన్ని మనం ఎవరు అని కనుగొనేది 3వ స్టెప్ అంట. తర్వాత మనలోని శూన్యతతో మనము కనెక్ట్ కావడం, అంటే స్వస్వరూపాన్ని కనుగొనడం అంటే శూన్యతతో కనెక్ట్ కావడము. 4వ స్టెప్ బ్రహ్మానందాన్ని చవి చూడడం, రుచి చూడడం, ఆ బ్రహ్మానందంతో ఉండడం. ఇవి ఆత్మ సాక్షాత్కారానికి 4 స్టెప్స్ అని చెప్పినారు. అంతే మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ విజయలక్ష్మి మేడం, మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పేసిండ్రు. సూపర్ సూపర్ సూపర్. మీరే లాస్ట్ లో అంతా కన్క్లూజన్ ఇవ్వమంటారు కదా, అందుకు చెప్పారు. థ్యాంక్ యూ. మొత్తం చెప్పేసిండ్రు మాస్టర్స్. మెయిన్ పాయింట్స్ మొత్తం విజయలక్ష్మి మేడం ఇప్పుడు చెప్పారు చూడండి. మొత్తం ఎపిసోడ్ అంతా ఇదే, మేమంతా మధ్యలో చెప్పుకుంటూ వచ్చాం, మేడం మొత్తం చెప్పేశారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికి, మాస్టర్స్ కు, విన్నందుకు, మనకి అవకాశం ఇచ్చిన సర్వజ్ఞకు అందరికి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? సెషన్ ఎండ్ చేసుకుందాం. సాక్షి ఎపిసోడ్ అండి ఇది. హలో, ఇది సాక్షి ఎపిసోడా? లేదు సార్, 1000 Seeds of Joy. 1000 Seeds. ఓకే, నేను రీసెంట్ గా ప్రాగ్యాలో జాయిన్ అయ్యాను. సో దాని ద్వారా మెయిన్ ఏంటి తెలుగుది జాయిన్ అయినప్పుడు అందులో వచ్చింది ఇది. సో నేను అందులో 1000 Seeds of Joy లో లేను, బట్ చాలా బాగుందండి మీ డిస్కషన్ వల్ల నేను చాలా నేర్చుకోగలిగాను. సార్ సరోజా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మొత్తం 1000 Seeds of Joy సెషన్స్, 131 సెషన్స్, ఇది 22 సెషన్స్ సార్. ఈ రోజుది ప్రతి సాటర్డే ఒక్కొక్క సెషన్ అది వినేసి దాని గురించి డిస్కస్ చేసుకుంటాం సార్ ఇక్కడ. అక్కడ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉందండి. ఆ యూట్యూబ్ లో 131 ఎపిసోడ్స్ సార్. సరోజమ్మ చెప్పారు 1000 Seeds of Joy బుక్ ను అమ్మ ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు వినడం స్టార్ట్ చేస్తాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ఐమౌత్ అక్క. నమస్తే. హాయ్ బంగారు. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే. నాకు ఇక్కడ విన్నప్పుడు అన్ని డిఎన్ఏలలో అట్లా కూడా జీన్స్ ద్వారా అట్లా వెళ్ళిపోయింది అని అంటే, అమ్మ సాక్షిలో చెప్పిన సంస్కారాలు ఇవేనేమో అనిపించినాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు డైవర్స్ కేసులు ఇవి వింటా ఉంటాం కదా, పిల్లలను దూరం చేయడము అంటే తల్లులకు అంత ప్రేమ ఉంటది పిల్లల మీద, ఆ వేరే చేస్తే ఆ డిఎన్ఏ వాళ్ళు వీళ్ళకు లొంగిపోతారు, పురుషాధిక్యతకి, స్త్రీతత్వం అంటే అవన్నీ అక్కడి నుంచి వచ్చిన మనకు లోపల అంటే సామూహిక సహేలీలో కొన్నేమో పర్సనల్ బాధలు, పెయిన్స్, తర్వాత సామూహిక పెయిన్స్ కొన్ని అమ్మ చెప్పారు కదా పెయిన్ బాడీ చెప్పినప్పుడు, ఇవన్నీ అంటే ఆ టైం నుంచి సహేలీకి వచ్చిన సంస్కారాలు సామూహికంగా అన్నది నాకు కొంచెం అర్థమైంది, అది చెప్పాలనుకున్నాను. ఇంకా
నా చిన్న అనుభవం ఏంటంటే అమ్మా, ఇప్పుడు అందరము ఎరుకలకి వస్తూనే ఉన్నాం. ఆ మొన్న ఏదో అందరినీ పిలిచాము. పొద్దున్నే లేచి టకటక ఫాస్ట్ గా చేసుకుంటూ ఉన్నా అన్నమాట. చేసుకుంటూ ఉన్నప్పుడు మిక్సీ జారు పెట్టిన తర్వాత మూత లేకుండా ఆన్ చేసేసి, ఇంకా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న లేడీస్ అందరికీ ఆ కిచెన్ అంతా ఎలా అయిపోతుంది. అప్పుడు వెంటనే ఆ ఎరుకలోకి వచ్చే వాళ్ళందరూ ధ్యానులు మన ఇంటికి. కొంచెం లేట్ అయినా ఏమైనా పర్వాలేదు, ఎందుకింత హడావుడి, నాకు ఎందుకింత ఫాస్ట్ గా ఎరుకతో చెయ్యాలి కదా. ధ్యానులకు పెట్టే భోజనము ఎంత ఎరుకతో చేసి, ఎంత ప్రేమగా చేసి పెట్టాలి అని ఆ నిమిషం వచ్చింది. అది నాకు చాలా ఇదనిపించింది అనమాట. మొత్తం నా బాడీ అంతా, మొత్తం ప్రతి అణువు ప్రతి కణము ఎరుకలోకి వచ్చినట్లు అనిపించింది అది జరిగిన తర్వాత. కానీ కాలు కూడా పెట్టలేను కిచెన్ లో. కానీ ఆ ఎరుకలోకి వచ్చి అదంతా క్లీన్ చేసుకొని ఫస్ట్, తర్వాత కంటిన్యూ వంట చేసినప్పుడు నాకైతే కలిగిన ఆనందం అంతా ఇంత కాదు మాస్టర్స్. ఇలాంటివి ప్రతి ఒక్కటి మనలో ప్రతిరోజు ఎన్నో మిరాకిల్స్ మాస్టర్స్. కానీ గమనిస్తున్నాము. అసలు ఫోన్ అమ్మంటారు కదా, మనం అనుకోగానే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారని, అలా ఎవరిని అనుకుంటే వాళ్ళు ఫోన్ చేయడము, ఇలాంటివి అసలు ప్రతిదీ అనుకున్నది. ఆలోచనలు కూడా చాలా తగ్గిపోయాయి. ఎప్పుడు ఆ సింహాసనం మీద, మనం ఎరుక సింహాసనం మీద చైతన్యంతో ప్రేమతో కూర్చోవాలి అన్నది, అలా జారిపోతూనే ఉన్నాము, మళ్ళీ కూర్చుంటూనే ఉన్నాము, ఎరుకలోకి వస్తూనే ఉన్నాము అనేది చాలా గమనిస్తున్నాం మాస్టర్స్. అమ్మకు కానీ మీ అందరికి కానీ ఈ డిస్కషన్స్ వల్ల ఎంతో మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరికి అనేది తెలుసుకున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. అక్క, చాలా మంచి షేర్ చేశారు. అంటే చూడండి మాస్టర్స్, ఇంటి నిండా మొత్తం అంతా పడిపోయినా ఎరుకలోకి వచ్చినందుకు ఆనందంగా అది క్లీన్ చేసుకొని తర్వాత వంటంతా ఆనందంగా చేయగలిగింది. ఆ ఆనందంలో ఇంకా పరమానందాన్ని పొందిండ్రు. అంటే చూడండి మాస్టర్స్, మనకి ఎలాంటి సిచ్యువేషన్లు అయినా వస్తూనే ఉంటాయి. దానిని యాక్సెప్ట్ చేసి దానిని అబ్జర్వ్ చేస్తే అది ఎందుకు వచ్చిందో అనే విషయం మనకు తెలుస్తుంది మాస్టర్స్. అప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఎందుకు వచ్చిందో అనే విషయం తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ఆనందమే మాస్టర్స్. హాయిగా హ్యాపీగా చేసుకుంటాం వర్క్ అంతా. ఎస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికి. హైమావతి మేడం కు ఇంక ఇప్పుడు ఈ జన్మంతా గుర్తుంటా చూడు ఆ విషయం. ఇంకొకసారి మిక్సీ పట్టుకునిందనంటే ఈ జ్ఞాపకం కరెక్ట్ గా ఆ టైంలో, అంత విశిష్టమైన టైంలో ఇదే ఎందుకు వచ్చింది అంటే అది అంత పవర్ఫుల్ గా రిజిస్టర్ కావడానికి జరిగింది ఆ సంఘటన. ఇంకా మీకు అపజయం లేదు ఆ విషయంలో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ ఇంకొక చిన్న విషయం కూడా తెలుసుకున్నానమ్మా, నన్ను నేను దిద్దుకున్నాను అనమాట. ఆ చిన్న విషయం ఏంటంటే, నా సంస్కారమే అది. ఒక 2-3 భోజనానికి వస్తున్నారనగానే హడావుడి పడిపోయి కంగారు పడిపోతా. అది దిద్దుకోవాలని నాకు తెలిసిందనమాట. అంటే నిదానంగా ఉండు, ఎందుకంత తొందర, ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఎందుకు అంత తొందర పడడం, నిదానంగా చెయ్యాలి అనేది కూడా తెలుసుకున్నాను. నా సంస్కారాన్ని నేను దిద్దుకోగలిగాను అనేది కూడా అక్కడ తెలుసుకున్నానమ్మా. అంటే నేను అంత హడావుడిగా ఉంటాను కాదు, నిదానంగా చెయ్యాలి ఏ పని చేసినా అని తెలుసుకున్నాను. అది కూడా నాకు అక్కడ అర్థమైందమ్మా. అది చాలా అనిపించింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం ఏదో నేర్చుకోవడానికే మాస్టర్స్. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏది వచ్చినా దాన్ని గమనిస్తే అది మనకి ఏదో నేర్పించడానికి. ఎవరో వచ్చి ఏదో మాట్లాడిందంటే ఆ మాటను గమనిస్తే కూడా మనం మాట్లాడినప్పుడు అరే నేను ఇది కాదని నన్ను అంటున్నారు అనుకుంటాం. కానీ దాన్ని గమనిస్తే ఓకే ఇది నేను ఇక్కడ ఇది నేర్చుకోవాలి, ఒక ఆలోచన వస్తుంది. అది నెగిటివ్ ఆలోచన ఉండొచ్చు, పాజిటివ్ ఆలోచన ఉండొచ్చు, ఎవరి గురించి అయినా ఉండొచ్చు. ఒక్కసారి గమనిస్తే ఆ థాట్ ఎందుకు వచ్చిందని గమనించి కూడా ఆ ఆలోచన నుంచి కూడా ఒకటి నేర్చుకునేది ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తున్నది చెప్తున్నాను. ఏ దాన్నైనా సరే, ప్రతి సిచ్యువేషన్ ని, ప్రతి మనిషి మాటను, మనం చేసే పనిని, మన ఆలోచన, మన భావోద్వేగాలను అన్నిటిని గమనించినప్పుడు అన్నిటి నుంచి మనలో ఉన్న సంస్కారాలే అన్ని, వాటిలో మనం ఉంచుకోవాల్సినవేంటి, మనం తీసేసుకోవాల్సినవేంటి అనేది తప్పకుండా తెలుస్తుంది మాస్టర్స్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒకరు వచ్చి ఎలానో మాట్లాడిపోతారు, అరే అది మన విషయమే కాకపోవచ్చు, అక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ మధ్యలో మేము ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఇలా నేను ఎక్కడ మాట్లాడొద్దు,
ఒకరు ఒక పని చేస్తుంటారు, ఆ పని చూసినప్పుడు ఇలా చెయ్యొద్దని కాదు, ఇలా నేను ఎక్కడా చెయ్యొద్దు, ఎవరైనా చేసింది అబ్బా బాగుందని, ఆహా నేను ఎక్కడైనా ఇలా చెయ్యొచ్చు అంటే ప్రతి దాని నుంచి రెండు మనం చెయ్యొచ్చు, చేయకుండా ఉండొచ్చు, రెండే ఉంటాయి కదా మాస్టర్స్. ఏదైనా మనం నేర్చుకోవడం, నేర్చుకోకుండా ఉండడం అంతే. అలా చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు, ప్రతిదీ మాస్టర్స్ ఎక్కడ గమనించినా సరే. ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒక నలుగురు మాట్లాడుతున్న మాటలను గమనించినా సరే, ఓకే ఇది నేను ఎక్కడ ఇలా మాట్లాడొద్దు, అలా మంచిగా ఉంటే ఆ మంచి చెడు అనేది ఉండకపోవచ్చు, కానీ ఓకే నేను ఇలా ఉండొచ్చు అంటే మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి కదా మాస్టర్స్. ఆహా నేను ఇలా మాట్లాడొచ్చు, నేను ఇలా ఉండొచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. నిజంగా అంటే ఒకప్పుడు నాకు ఏముండేదంటే ఫంక్షన్స్కి వెళ్తే మాస్టర్స్ ఇది ఒక్కటి చెప్పి నేను ఎండ్ చేస్తాను సెషన్. ఇంకా పక్క వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మ ఇది కూడా చెప్పారు ఈ ఎపిసోడ్ లో విషయం. ఏమనుకుంటారు అనేది ఉంటది మాస్టర్స్, ఒక మొహమాటం, అబ్బా వాళ్ళు ఏమనుకుంటారు అంటే నన్ను గొప్పగా అనుకోవాలి కదా వాళ్ళగా, నేను బాగా మాట్లాడేసేయాలి. ఇప్పుడు లేదు మాస్టర్స్, హ్యాపీగా కూర్చొని ఫ్రెండ్స్ అనే ఉండేవాళ్ళు ఎంత దూరం కూర్చుంటే అంత హ్యాపీ. ఎందుకో తెలుసా మాస్టర్, అక్కడ ఉన్న 2 గంటలు మనతోటే మనం ఉండొచ్చు, మనం కళ్ళు తెరిచి మన శ్వాసను గమనిస్తూ అక్కడ పరిసరాలను గమనిస్తూ ఆ ఎరుకతో ఆ మినిట్ లో ఉంటూ అది ఆనందించవచ్చు అనమాట. అది నేను గమనించిన విషయం ఈ మధ్యలో నాలో నేనే. థ్యాంక్ యూ మాస్టర్స్, అంత అద్భుతంగా ఉంది ఈరోజు సెషన్ అంతా, ఐ ఎనర్జీస్ తో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు విజయలక్ష్మి మేడం, మొత్తం సమరీ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ మొత్తం, మళ్ళీ విన్నట్టు అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి ఎప్పటికప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్నా సరోజమ్మకు వేల 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.